బ్రాయిలర్లో ఒక 1000 కంపెనీస్ ఉంటే నాటుకోడిలో ఒక్క కంపెనీ కూడా లేదు. నేను ఈ మార్కెట్కి కింగ్ అవుతాను నేను. చాలా అనార్గనైజ్ సెక్టర్స్లో అండ్ దాంట్లోనే హ్యూజ్ పొటెన్షియల్ ఉంటుంది. అలాంటి హ్యూజ్ మార్కెట్లో అండ్ దెర్ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆల్సో విచ్ యు ఆర్. నేను కొంచెం చేయాలంటే లైఫ్లో నేను అంత చేయాలి. ది సెకండ్ మోస్ట్ కన్జ్యూమ్ ఫుడ్ ఇస్ చికెన్ అండ్ ఎగ్స్. అండ్ సాడ్లీ ఇదే సేమ్ చికెన్ ఇంకా ఎగ్స్ పోల్ట్రీ ఇండస్ట్రీ, ఇట్స్ ది బిగ్గెస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్ ఇండస్ట్రీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. కస్టమర్ సైడ్ అండ్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కూడా రైట్ ఎంత ప్రాబ్లం ఫేస్ అయి ఉంటుంది. నాకు నాటుకోడి అంటేనే ఇష్టం లేదు. ఆ బుక్కలు ఉంటాయి, దాని బుక్క ఏముండదు అసలుకి, అది ఎలా తింటారు ఉంటుంది. నువ్వు బిజినెస్ చేసినప్పుడే బిజినెస్ నేర్చుకుంటావు. నువ్వు ఎన్ని బుక్స్ చదివినా యూ కాంట్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు బిజినెస్ లో అందరూ కాక్రోచ్ మోడల్ అని మాట్లాడుతున్నారు. అంటే ఏం చేసినా చచ్చిపోను. సండే చికెన్ పడకపోతే ఇంట్లో గొడవలు అయిపోతాయి. ఇది ఒక ఫ్యాక్ట్. అండ్ ఈ ఫ్యాక్ట్ నేను నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూశాను. అండ్ ఆ గొడవ పెట్టుకునేది నేనే. చికెన్ అనేది ఒక హ్యూజ్ ఎమోషన్, నా ఒక్కడికే కాదు, నా చుట్టుపక్కల ఉన్న చాలా మందికి. అండ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇలాంటి పెద్ద ఇండస్ట్రీలోనే అడల్టరేషన్ అవుతుంది. ఐమ్ నాట్ ఈవెన్ కిడింగ్. చాలా వరకు మనం తినే చికెన్లో కల్తీ ఉంది. చికెనే కాదు, ఎగ్స్లో కూడా కల్తీ ఉంది. మరి ఇంత మార్కెట్ ఉన్నప్పుడు, ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? ద ఆన్సర్ ఈజ్ నాటుకోడి. ఎస్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్. అలాంటి బిజినెస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే, కానీ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? చిన్నప్పటి నుంచి బ్రాయిలర్ చికెన్ తిన్నవాడికి నాటుకోడి ఎలా అలవాటు చేస్తాం? ఈ ఒక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పట్టుకొని ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు సాకేష్. సాకేష్ ఒక IIT BHU గ్రాడ్, ఫస్ట్ టైం ఆంటర్ప్రెన్యూర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ 4 years ఒక్క స్టోర్ నుంచి ఆల్ ద వే అప్ టు 7 stores పెట్టి 3 crores రెవెన్యూ నుంచి ఆల్ ద వే అప్ టు 7 crores రెవెన్యూకి జనరేట్ చేశాడు. అండ్ ఆల్ దిస్ వైల్ క్రియేటింగ్ ఏ హోమ్ గ్రోన్ బ్రాండ్. అంటే మన తెలంగాణలో, మన హైదరాబాద్లో క్రియేట్ చేసి స్లోగా గ్రో అయ్యి ఇప్పుడు మల్టిపుల్ సిటీస్కి ఎక్స్పాండ్ అవుతున్నాడు. ఒక కొత్త సెక్టర్లో, కొత్త అనార్గనైజ్ సెక్టర్లో మార్కెట్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, దాంట్లో మార్కెట్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ ఎలా సెటప్ చేసుకుంటాం, ఒక ప్యాటర్న్ని ఎలా బ్రేక్ చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అండ్ వీ డిడ్ దిస్ పాడ్కాస్ట్ టుడే విత్ సాకేష్, ద ఫౌండర్ ఆఫ్ కంట్రీ చికెన్. మీరు కూడా ఒక అనార్గనైజ్ సెక్టర్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ డెఫినెట్గా మిస్ చేయొద్దు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ద పాడ్కాస్ట్ వాజ్ వెరీ ఫన్. చాలా బాగా అనిపించింది. అండ్ నా బ్రదర్తో మాట్లాడాలని అనిపించింది. డు నాట్ మిస్ దిస్. వాచ్ దిస్ పాడ్కాస్ట్ టిల్ ది ఎండ్. మొదలెడదామా? వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ మ్యూజిక్ సాకేష్. థ్యాంక్స్. అండ్ నాకు బిగ్గెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఎవరైతే అనార్గనైజ్ సెక్టర్స్ ఉంటాయో మార్కెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ తీసుకున్నా కూడా ఒకప్పుడు రెస్టారెంట్ ఇండస్ట్రీస్ చాలా అనార్గనైజ్ సెక్టర్స్ ఉన్నాయి. దాన్ని స్విగ్గీ అయినా జొమాటో వచ్చి దాన్ని ఆర్గనైజ్ చేసి దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసి అండ్ నౌ దే ఆర్ రీపింగ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. హ్యూజ్ మార్కెట్, రైట్. చాలా అనార్గనైజ్ సెక్టర్స్ లో అండ్ దాంట్లోనే హ్యూజ్ పొటెన్షియల్ ఉంటుంది, రైట్. అలాంటి హ్యూజ్ మార్కెట్లో అండ్ దెర్ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆల్సో విచ్ యూ హ్యావ్. సో కంట్రీ చికెన్ గురించి నేను తెలుసుకున్నప్పుడు అండ్ అండర్స్టాండ్ చేసుకుంటున్నప్పుడు, ఇంత అనార్గనైజ్డ్ మార్కెట్లో ఒక ఆర్గనైజ్డ్ ప్లేయర్ వచ్చి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని బ్రాండ్ చేసి ఒక ప్రీమియం బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అంటే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాడు, ఎంత కస్టమర్ సైడ్ అండ్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కూడా ఎంత ప్రాబ్లమ్ ఫేస్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఈవెన్ కస్టమర్ సైడ్ కూడా పర్సెప్షన్ మార్చడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంది. సో ఆ జర్నీ తెలుసుకోవడానికి చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్. Personally, this podcast is for me. Forget everyone, right? So that is the reason I have invited you, and I'm thankful that you're here. That's my pleasure. Super, fantastic. Let's get started. You again tell me about your journey, because I know that you are an IIT grad. You have worked in network marketing, right? And you are a popcorn company ki almost you worked in the managerial position, CEO, C-suite position. Right. Tarawata you started Country Chicken, and you're 26. Yeah, we are 96 born. Yeah, 96 born. A month. April 9. Nakanda 1-2 months with that. I'm August. You're so almost same age. Yeah, right. So much wide experience. Where do you want to start? I want to start with IIT. You studied in IIT Varanasi కదా. ఎట్లుండే IIT Varanasi ఎక్స్పీరియన్స్? ఫస్ట్ చిన్నప్పటి నుంచి టాపర్ అను ఐఐటీలో క్రాక్ చేయడం? బికాజ్ నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నాకు తెలిసిపోయి నాకు ఐటీ రాదని చెప్పి అందుకే ఎగ్జామ్ కూడా రాలేదు. చాలా జాగ్రత్తగా బిట్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోయాను. ఐఐటీ ఎగ్జామ్ కూడా రాయలేదు. సో బికాస్ మన టైం మెయిన్స్ జేఈ నేను చాలా రిలాక్స్ అయిపోయాను అనమాట. మనకి సినిమా లేదు, మన ఓసీలివి, మనకి సర్టిఫికేషన్ కూడా లేవు మనకి. సో ఐ వాజ్ లైక్, సో
IIT, how is it getting into IIT and what is the experience in IIT? Yeah, but firstly, as you said, the more than after getting into IIT, the before part I would like to talk. Yeah, all you. It's something like I was lucky that I was able to choose my interest. And చాలా మందికి ఇంట్రెస్ట్ మేబీ క్రికెట్లో ఉంటుంది ఆర్ సమ్ అదర్ థింగ్స్లో ఉంటుంది. బై సంథింగ్ ఐ డోంట్ నో, ఐ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఐ వాస్ వెరీ క్లియర్ ఆన్ దిస్ దాట్ ఐ హేటెడ్ బయాలజీ. Okay. అండ్ సోషల్ అంతా గుర్తుపెట్టుకునేంత మెమరీ పవర్ నాకు లేదని అర్థమైంది. సో దిస్ వాజ్ మై ఎనాలిసిస్ ఇన్ 7th class. సో ఐ ఫెల్ దాట్ ఓకే మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంజనీర్ అవుతారు. ఇంజనీర్లో బెస్ట్ థింగ్ ఏంది, IIT అని ఉంది. అండ్ I'm born and brought up in a very affluent family. So I was seeing one of my uncle, అక్కడ చూస్తుంటే ఎంత ఎర్న్ చేస్తున్నాడంటే ఒక ఇయర్లో ఒక 1 crore ఎర్న్ చేస్తాడు అన్నట్టు. దట్స్ మై రఫ్ అజంప్షన్ ఇన్ 7th class. ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం చేయాలంటే లైఫ్లో నేను అంత ఎర్న్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవరైనా జాబ్ వస్తే 4 lakhs 10 lakhs ఇదే మాట్లాడుతున్నారు. ఐ వాస్ ఫీలింగ్ అరే ఏంది అని చదివి ఏం లాభం లేదా అనే థాట్ ఇట్ వాస్ ప్రెసెంట్ ఇన్ మై బ్రెయిన్ సిన్స్ 7th class. But I wanted to do something which I like because I knew if I'm enjoying something, I'll do it in a much good way. And max system kabatti I went and told my father that daddy నేను IIT prepare అవుతాను. Generally it will be a reverse. Reverse ఉంటుంది. Yeah. But I think your father was the most happiest man on the planet. I hope so. Yeah. సో వెళ్ళి చెప్పాను. అండ్ అప్పుడే నారాయణ ఈ టెక్నో అనే స్కూల్ కొత్తగా లాంచ్ అవుతుండే మార్కెట్లో, దాంట్లో జాయిన్ చేశారు. మీ అండ్ మై కజిన్ వి బోత్ జాయిన్ ఇన్ దాట్. అండ్ టిల్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ ఇన్ అ కాన్వెంట్ స్కూల్. అక్కడ నారాయణకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ టైం ఆ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ అంతా చూసి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఒక ఇంటికి వచ్చి ఏడుస్తుండే నాకు మార్క్స్ వస్తలేవు అని. ఒక 8th classలో ఒక డిఫరెంట్ ఫేజ్లో ఉండే. బట్ దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అకార్డింగ్ టు మీ. ఇట్ హస్ కంప్లీట్లీ changed my perception about studies or perception of many things in 8th class. And I still remember when I joined that school, the class lo 40th rank ala vastundi. You are asking me if I was a bright student. My rank in that class of 60 people was 48. I was feeling very insecure, competitive ala chudlekapotande. I wanted people to praise me. That was the only thing, and I was working hard for that. It took me almost a year, but after a year I was continuously the topper of that school. Okay. And I feel that that's one of the most important phase in my life. And akkada age na emanna, I enjoyed that journey a lot. Right. I was doing something which was very challenging. అది చాలా నచ్చుతుండే. అండ్ దట్ కంటిన్యూడ్. 9th ఒకసారి టాపర్ అయిపోయినాక దాంతో లైట్ తీసుకున్నా. ఇట్ జస్ట్ ఐ హ్యాడ్ అ ప్రాపర్ సర్కిల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ వాజ్ విత్ అ రియలీ గుడ్ గ్రూప్ ఆఫ్ టాపర్స్ అండ్ అలా వెళ్ళిపోతుండే. ఐ డెంట్ హ్యావ్ టు స్ట్రగుల్ ఆఫ్టర్ దట్. 9th 10th అలా అయిపోయింది. అది ఇంటర్లో జాయిన్ అయ్యాను. ఇంటర్లో జాయిన్ అయ్యాక డ్యూ టు మై 3 years ప్రిపరేషన్ ఆఫ్ IIT, ఇంటర్లో ఐ అగైన్ కంటిన్యూడ్ అనదర్ నారాయణ కాలేజ్ ఇన్ నల్లకుంట. అక్కడ ఐ వాజ్ ది టాపర్. కాలేజ్లో దెర్ వాజ్ సమ్ 250 people అండ్ ఐ వాజ్ బీయింగ్ ద టాపర్ కంటిన్యూస్లీ ఫర్ సమ్ 5-6 weeks. అక్కడ ఇంకా ప్రాపర్ కళ్ళు నెత్తికెక్కిన అంటారు కదా, ఆ లెవెల్లో ఉండే. ఐ వాజ్ చిల్లింగ్. అండ్ ఇంటర్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. నేను ఇంటర్లో చెయ్యని పని అంటూ లేదు. డే స్కాలర్ ఇంటర్లో? యా, డే స్కాలర్. బట్ కాలేజ్ టైమింగ్ 6:30 to 8. మార్నింగ్ 6:30 to evening 8. యా. రైట్. అండ్ ఆ ఏరియా నల్లకుంట ఏరియా ఫర్ పీపుల్ హు డు నాట్ నో, నేను ఎందుకంటే నా స్కూలింగ్ మొత్తం నల్లకుంటలో అయింది. సో శ్రీ గురుదత్త స్కూల్ ఇస్ మై స్కూల్. అండ్ అంటే దాని ఆపోజిట్ గా మన శర్మ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. శర్మ ఇన్స్టిట్యూట్ ఇస్ వేర్ ఐ స్టడీ. సో అది మంచి రిచ్ ఎన్విరాన్మెంట్. అది ఏదో పని చేయడానికి అన్నింటికి మంచి రిచ్ ఎన్విరాన్మెంట్ అది. సో ఐ అండర్స్టాండ్ వాట్ యూ సేయింగ్. సో కాలేజ్ ఎలా ఉంటుందంటే డైలీ బ్రేక్ఫాస్ట్ కి గోడ దొంకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడము. ఎలా ఉంటుందంటే గోడ దొంకే టాపర్ అని పిలుస్తుండే నన్ను. ఒక HOD ఉంటుండే, ఈ యూస్ టు రిఫర్ టు మీ లైక్ దట్. రోడ్ దాటితే దోశ బండి ఉంటుంది. రైట్. అక్కడ బోండా, మసాలా దోశ, ఐ కాంట్ ఫర్గెట్ ఇట్. ఇంట్లో డబ్బులు తీసుకొని మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే అక్కడికి వెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళేవాడిని నేను. బట్ ఐ అండర్స్టాండ్, వెరీ నైస్ ప్లేస్. సో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంత ఎంజాయ్ చేసినా కొంచెం తగ్గాలి కదా, మార్క్స్ అవన్నీ తగ్గినాయి. ఐ వాజ్ షిఫ్టెడ్ టు లోవర్ సెక్షన్. దెన్ మళ్ళీ ఆ ఫైర్ స్టార్ట్ అయింది, ఇలా కాదు సెట్ అవ్వాలని. అండ్ దెన్ ఇట్ కంటిన్యూడ్ అండ్ ఐ క్రాక్డ్ IIT. But if you see in my journey, the reason I was able to perform was because of that environment I was present in.
ఇన్ దట్ ఇన్ నారాయణ. ఆల్దో చాలా మందికి దే కాంట్ టాలరేట్ అ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, బట్ ఐ ఫెల్ట్ అబౌట్ మై సెల్ఫ్ వాస్ వెన్ ఐ పుట్ ఇన్ టు కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఐ షైన్ లైక్ ఎనీథింగ్. ఆ ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వాలి, సెట్ అయినప్పుడు నాకు అవ్వని పనిలో పెట్టిన అనుకో స్లోలీ విత్ టైమ్ ఐ వుడ్ బి షైనింగ్. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఐ కంటిన్యూడ్ ఇట్. అయిపోయింది, ఇంటర్లో రిజల్ట్ వచ్చింది, 1270 వాజ్ మై ర్యాంక్. అండ్ నాకు I wanted to finish my education as soon as possible, and engineering was a solution for that. And అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఒక డ్యూయల్ డిగ్రీ ఆర్ ఇంటిగ్రేటెడ్ అనే కోర్స్ ఉంటుంది, 5 years లో బీటెక్ ఎంటెక్ అయిపోతుందని. ఐ ఆప్టెడ్ స్పెసిఫికలీ ఫర్ దాట్. అండ్ ఐ లవ్ ఫిజిక్స్ లైక్ ఎనీథింగ్. 8th లో మ్యాథ్స్ ఉండే, ఇంటర్కి వచ్చే వరకు ఫిజిక్స్ కి మారిపోయింది. సో అదే మెంటాలిటీలో ఐ ఫీల్ దట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్ ద రైట్ థింగ్. మెకానికల్ డ్యూయల్ డిగ్రీ అండ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు ఐ వెంట్ టు వారణాసి. సో ఇంకా వారణాసికి వెళ్ళాక కొంచెం వారణాసి ఇస్ అగైన్ ఒక గవర్నమెంట్ కాలేజ్, అది ఐఐటి గవర్నమెంట్ కాలేజ్. అక్కడ మా మమ్మీతో వెళ్ళినా రూమ్ చూసి ఏడవడం స్టార్ట్ చేసింది, ఏంది రూమ్ ఏంది ఇలా ఉంది అంటే అంతే దారుణంగా ఉండే, మొత్తం బూజు పట్టి చాలా ఒక నెక్స్ట్ లెవెల్ దారుణంగా ఉండే. అది చూసి మమ్మీ చాలా భయపడిపోయింది, వెళ్ళింది, అంతా అయింది. దాని తర్వాత కొంచెం చూస్తుండే అక్కడ ఐఐటిలో ఫీల్ దట్ బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ మనకి ఇచ్చే ఎడ్యుకేషన్ కానీ వచ్చే ప్లేస్మెంట్స్ అన్నిటికంటే ద ఎన్విరాన్మెంట్ దట్ యూర్ ఎక్స్పోజ్ టు, ఆ సర్కిల్ అయితే డెవలప్ అవుతుందో నెట్వర్క్. ఎస్, ద నెట్వర్క్. దట్స్ అ సేయింగ్, నువ్వు ఎలాంటి 5 ఉంటావో నువ్వు కూడా అలానే అయిపోతావు. అండ్ దట్ ఎగ్జాక్ట్లీ నాతో అయింది అదే. అక్కడికి వెళ్ళినాక ఐ సా అక్కడ అందరూ తోపులే ఉన్నారు, నేను ఇంకా తోపవ్వాలి అనే స్పిరిట్ ఎక్కువైంది నాకు. అదైనప్పుడు ఇంకేం చేయాలి అని చూస్తుండే. అండ్ నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో నాకు చేతికి ఎన్ని వస్తే అన్ని పనులు చేసేసిన. టెక్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేయడము, ఒక రోబోట్ క్రియేట్ చేసినాము, ఒక రిమోట్ కంట్రోల్ కార్ విచ్ వర్క్స్ ఆన్ పెట్రోల్ ఇంజన్ అది తయారు చేసాము, ఒక ఒక చిన్న వార్కి రోబో వార్స్ అని ఉంటుండే అది చేసాము. ఒక డాన్స్ ఫెస్ట్ లో పార్టిసిపేట్ చేశాను, ఎన్నెన్నో చేశాను. అట్ ది సేమ్ టైం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ebis.com ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలిసింది. నేను వదులుతాను, అది కూడా జాయిన్ అయ్యాను. అప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో నాకు తెలిసి నేను చెయ్యని పని అంటూ లేదు, అన్నీ చేశాను. అండ్ అక్కడ ఐఐటీలో వచ్చే బెస్ట్ ఛాన్స్ అదే, నువ్వు ప్రతి ఒక్క చిన్న ఆపర్చునిటీకి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ నీకు దొరుకుతుండే. అండ్ బ్యూటీ ఏంటంటే ఆ ఏజ్ లో ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి, చాలా మంది తెలియదు. అవును, చాలా ఇంపార్టెంట్ అది. ఎర్లీ స్టేజెస్ లో ఎంత ఎక్స్పోజర్ మనకుంటే, ఎంత ఫాస్ట్ ఎక్స్పోజర్ ఉంటే మన లైఫ్ లో కూడా మనకి అంత క్లారిటీ ఫాస్ట్ వస్తుంది. ట్రూ, రైట్, కంటిన్యూస్. అండ్ సో అక్కడ అలా అంత ఎక్స్పోజ్ అయినాక నాకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, ఏం ఇంట్రెస్ట్ లేదు అనేది కొంచెం అర్థమవుతుండే. అండ్ అక్కడ నాకు చాలా థింగ్స్ అర్థమైనాయి. స్పోర్ట్స్లో, డాన్స్లో నా వల్ల కావు, నా బాడీ అంత మంచిగా ఏం లేదు, అంత కష్టపడలేను. అండ్ ఆల్సో ఎందుకో ఆల్రెడీ ఎప్పుడు ఒక క్యాల్కులేటెడ్ మైండ్ ఉండే నాది. స్పోర్ట్స్లో చేసిన మహా అంటే 35-40, దాంతో రిటైర్ అయిపోయినాక ఏం చేస్తాము, ఏం లేదు. అంటే నేను ఏం చేసినా ఎలా ఉండాలంటే నా బ్రెయిన్లో ఆల్వేస్ రన్ అవుతుందంటే, ఇప్పుడు నేను పని చేస్తే దాని తర్వాత తరాలు తినాలి ఆ పని, ఆ మెంటాలిటీ ఉండే. అండ్ నేను చెప్తున్నట్టు స్టార్టింగ్లో చెప్పాను, ఒక అంకుల్ ఉండే, వాజ్ ఎర్నింగ్ 1 crore అని. అక్కడ ఐఐటీలో టాప్ ప్లేస్మెంట్ ఇస్ 1 crore, బట్ యావరేజ్ ప్యాకేజ్ వాజ్ సంథింగ్ అరౌండ్ 12 or 15 lakhs at that time. ఆ 12-15 lakhs ప్యాకేజ్ అక్కడ 1 crore అంటే అసలు ఇజ్జత్ పోతుంది ఇంట్లో, అసలు ఏం చెప్పుకోవాలి. మెకానికల్లో 25 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ అంటుండే అప్పుడు. అసలు ఇంత తక్కువ డబ్బులు అంటే అసలు ఎలా, ఆ మెంటాలిటీలో ఉండే నేను. అప్పుడే ebis.com ప్రైవేట్ లిమిటెడ్ నెట్వర్క్ మార్కెటింగ్ తెలిసింది. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఈబిస్ చేస్తే డబ్బులు పోతాయి కానీ స్కిల్స్ వైజ్గా డెవలప్ అవుతాను నేను. ఆయన ఇది లైఫ్లో సాధించాలనుకున్నాను. నేను అప్పుడు 2014లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చాలా వేస్ట్ ఫెలోని, నాకేం రాదు, చదవడం తప్ప ఇంకేం రాదు, సరిగా మాట్లాడడానికి రాదు, రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి రాదు, చాలా బేసిక్ థింగ్స్ అయితే దీనిలో అయితే లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ పీపుల్కి ఉంటాయో అవి నేను మిస్ అవుతా అని అర్థమే ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ అక్కడ ఆ రియలైజేషన్ ఇచ్చింది కూడా నాకు ఒక సీనియర్ ఉండే, భార్గవ్ అని. ఆయన పర్సనాలిటీ చూసి నాకు ఐ గాట్ అట్రాక్టెడ్, ఆయన లాంటి పర్సనాలిటీ నాకు కొంచెం కావాలి అని. అలా మన నెట్వర్క్ మార్కెటింగ్ జర్నీ స్టార్టెడ్. అండ్ స్లోలీ విత్ టైం అక్కడ ఇంకా బిజినెస్ సెన్స్ గురించి నేర్చుకోవడము, బేసిక్ కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వడము, లాట్ ఆఫ్ థింగ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ టాట్ మీ. అండ్ ఆఫ్టర్ దిస్ పోడ్కాస్ట్ ఐల్ షేర్ యూ మై గూగుల్ మ్యాప్స్. మొత్తం ఇండియా మొత్తము ప్రతి స్టేట్కి విజిట్ చేశాను నేను. అండ్ అది నేను కాలేజ్లో ఉంటూ విజిట్ చేయడం అయింది. జనరల్గా కాలేజ్లో చాలా బిజీ అని ఫీల్ అయిపోతారు కానీ నేను కరెక్ట్గా చూస్తే అప్పుడు క్యాల్కులేట్ చేసింది 134 days
365 days లో 134 days నేను కాలేజ్లో ప్రెసెంట్ ఉంటే నాకు అటెండెన్స్ రూల్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇంకా మిగతా 2/3 టైం నేను ఏదంటే చేసుకోవచ్చు. మ్యాథ్స్ బాగా వస్తే ప్రాబ్లమ్. సో మిగతా 2/3 టైం నేను ఏదైనా చేసుకోవచ్చు అని ఆ ఫీల్డ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో మొత్తం అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. కోల్కతా అంతా కాలేజ్ మీటప్స్ ఉంటాయి, నెట్వర్క్ మార్కెటింగ్ మీటింగ్స్ ఉంటాయి. రైట్. అది ఒక మీటింగ్స్ కోసం కాదు, జస్ట్ అక్కడ వెళ్ళి ఏమన్నా అక్కడ ఎవరైనా జాయిన్ చేద్దామని కంపెనీ ఒక న్యూస్ ప్లేస్కి వెళ్ళి కొత్త స్ట్రేంజర్స్ ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నెట్వర్క్ బిల్డ్ చేయడము, అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ చేయడము, దట్ వాస్ మై థింగ్. అండ్ ఇన్ ద సేమ్ వే ఐ మెట్ మై co-founder. I'll come to that about in a later part. So that's how my network marketing journey has been. And almost for 4 years I was completely dedicated to network marketing. More than my studies, I was dedicated to my network marketing. Studies ఎలా అంటే ఒక 6 పాయింటర్ వచ్చిందా, పాస్ అయినామా, అయిపోయిందా, అటెండెన్స్ మెయింటైన్ అయింది అంతే. దానికంటే మించి ఇంకా వద్దు మనకి. ఇంకా దానికంటే దాని రెస్ట్రిక్షన్ 25 lakhs. జాబ్ ఎలాగ రావట్లేదు మనకి. అండ్ జాబ్ వచ్చినా 25 lakhs. అది ఇక్కడ మా ఫ్యామిలీ ఇజ్జత్ పోతుంది అనే ఫీలింగ్ నాకు బ్రెయిన్ లో చాలా ఎక్కువ ఉండే. సో దానివల్ల నెట్వర్క్ మార్కెటింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తూ అలా అలా ప్రొసీడ్ అయిపోయింది. అండ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఐ ఫెల్ దట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ రెస్ట్రిక్టింగ్ మీ. అక్కడ డెవలప్ అవుతున్నాను బట్ ఎర్నింగ్ పొటెన్షియల్ పెరగట్లేదు. ఐ నీడ్ టు చేంజ్ మై సెక్టార్ ఆర్ డూ సంథింగ్ ఎల్స్ ఆన్ ద సైడ్ లైన్స్. నెట్వర్క్ మార్కెటింగ్ కంటిన్యూ చేస్తూ చేద్దాం అనుకునే, బట్ అప్పుడే ఐ గాట్ ఎక్స్పోజ్ టు ది పాప్కార్న్ కంపెనీ అని చెప్పినట్టు. అక్కడ దెర్ వాజ్ అ పర్సన్ కాల్డ్ వేణు అకల. హీ వాజ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ దట్ ఇండస్ట్రీ సిన్స్ 10 years. He has built a proper established profitable company, and dantlo I joined as I didn't have a designation when I was joining. నాకు ఆయన నచ్చిండు, కాన్సెప్ట్ నచ్చింది. నేను ఏం చేస్తున్నా నాకు ఏం చెప్పకండి, నేను 3 months అబ్జర్వ్ చేసి నాకు శాలరీ ఇవ్వకండి, నేను పని చేస్తా, నాకు జస్ట్ ఖర్చులకు డబ్బులు ఇవ్వండి, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి పెట్రోల్కి డబ్బులు ఇవ్వండి అని చెప్పి 3 months మొత్తం మార్కెట్ అండ్ అర్థం చేసుకొని అంతా చూసి నేను నమ్మకం బిల్డ్ చేసుకున్న దానిపైన. ఓకే ఇది చేస్తే దీనిలో బిజినెస్ గ్రో అవుతుందని. అండ్ అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఐ థింక్ వీ వర్ డూయింగ్ సంథింగ్ అరౌండ్ 50 crores రెవెన్యూ. అండ్ బై 2020 combinedly we were able to scale it up to nearly 200 crores revenue వరకు స్కేల్ చేయగలిగాం. But that popcorn company was under some financial trouble and was not, COVID hit అవగానే చాలా ప్లాన్స్ ని స్టాప్ చేయాల్సి వచ్చింది. And as I was involved in sales and marketing over there, sales and marketing in a direct way it will mean growth. The company growth was restricted for next 2-3 years. So I felt that I need to see other opportunities and continue over there. అండ్ ఈ పాప్కార్న్ లో గోలలో పడి నెట్వర్క్ మార్కెటింగ్ అంత టైం వర్క్ లేకపోతేనే నేను అక్కడ అండ్ స్లోలీ ఇట్ గాట్ స్టాప్డ్. ఇట్ వాస్ నాట్ అ థింగ్ దట్ ఐ స్టాప్ నెట్వర్క్ మార్కెటింగ్ టుడే అనేది జరగలేదు. ఇట్ ఈవెన్చువలీ గాట్ రిడ్యూస్డ్, అంటే టైం ఇవ్వలేకపోతుండే. అట్ ది సేమ్ టైమ్ ఆన్ ebis.com ప్రైవేట్ లిమిటెడ్ దెర్ వాజ్ అ కేస్ రన్నింగ్. హైదరాబాద్లో చాలా గోలలు జరుగుతుండే. అదంతా అంటే నాకు ఏ గోల్ ఎఫెక్ట్ కాలే. అండ్ ద పీపుల్ హూ జాయిన్ ఇన్ మై టీమ్ ఓవర్ నన్ను ఏం అనలేదు, ఎందుకంటే అక్కడ నా టీంలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ జాయిన్ అయిన వాళ్ళకి ఐ నెవర్ సోల్డ్ దెమ్ కంప్యూటర్ కోర్సెస్ ఆర్ ది ప్రోడక్ట్. ఐ సోల్డ్ దెమ్ వాట్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్. వాళ్ళు చెప్తాను నేను డబ్బులు పోగొట్టుకుంటావు బట్ నీకు స్కిల్స్ వస్తాయి, నువ్వు పని చేస్తే that was my communication, and they really got that, and that's the reason I didn't get any complaints or I was not in any trouble. Where do you think coming network marketing గురించి ఆలోచిస్తే, because పెద్ద ఈవెన్ రైట్ నౌ గవర్నమెంట్ చాలా నెట్వర్క్ మార్కెటింగ్ క్రాక్ డౌన్ చేస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఈ ఇండస్ట్రీలో ప్రాబ్లం? ఎందుకంటే ఎట్ ద పాయింట్ ఎండ్ ద డే వాళ్ళు చేస్తున్న కూడా ఏంటంటే వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నారు. రైట్, ఓకే, కంపెనీ ప్రొడక్ట్స్ ని పుష్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు. అండ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గ్రౌండ్ లెవెల్లో మనం చేసే ప్రామిసెస్ మీద వస్తుంది. ఎస్, ట్రూ. నెట్వర్క్ మార్కెటింగ్ లో where do you see that going wrong in multiple locations? ఈవెన్ ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉంటుంది, డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ ఉంటుంది. ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇంకొంచెం బెటర్, పర్లేదు. ఇదంతా ఏంటంటే గాల్లో లెక్క అనమాట. ఇదంతా ఇది ఏం వస్తుందా ఏమవుతుందా ఏం అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కసారి మా ఫ్రెండ్స్ పిలిచి అరే ఒక్క మామ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బిగ్ బజార్లో కలుద్దామని అడిగారు. ఎందుకురా అంటే వెళ్ళి కూర్చోబెట్టి ఒక గ్రేట్ మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీ పిచ్ స్టార్ట్ అయిన వెంటనే I used to be like, okay, shut off. Right. It became very salesy after a point in time, and people, but చాలా మంది డబ్బులు ఎర్న్ చేశారు, చేయని వాళ్ళు అంటూ లేదు. డబ్బులు ఎర్న్ చేశారు కానీ చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. Where do you think the problem in this industry is? ఆయన చెప్పినట్టు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చూస్తే ఇట్స్ లార్జర్ దెన్ ద పీపుల్ హ్యావ్ ఎర్న్ మనీ. బట్ అది సొసైటీ రియాలిటీ. ఇప్పుడు ఏ బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే
ఎక్కువ ఉంటారు Hmm. దాని డబ్బులు సంపాదించిన వాళ్ళకంటే. సక్సెస్ఫుల్ పీపుల్ 1% కదా. యా ఇట్స్ సేమ్ థింగ్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్. బట్ అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇట్స్ సంథింగ్ లైక్ the team you are in, the culture you follow, the ethical values that you have as a person, అవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఆల్దో నువ్వు పనిచేసే కంపెనీ ది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అది కరెక్ట్ ఉన్నా నువ్వు ఎలాంటి ప్రామిసెస్ చేసి వాళ్ళని జాయిన్ చేస్తున్నావు దట్ విల్ చేంజ్ ది ఎంటైర్ థింగ్. అక్కడ ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదించి అని చెప్పి జాయిన్ చేయొచ్చు ఒక పర్సన్ని, నువ్వు స్కిల్స్ ఎన్రిచ్ చేసుకోవచ్చు అని చెప్పి జాయిన్ చేయొచ్చు. యూ కెన్ టెల్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండ్ మేక్ పీపుల్ జాయిన్. ఆయనకి కొందరు ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ వాళ్ళు దే వర్ డూయింగ్ దిస్ ప్రామిసెస్ లైక్ నువ్వు జాయిన్ అవ్వు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం నేనే చూసుకుంటాను, డబ్బులు వదిలేసి. అండ్ సచ్ ప్రామిసెస్ విల్ ఆఫ్ కోర్స్ బ్యాక్ ఫైర్. రైట్. అండ్ అక్కడ ఐవ్ సీన్ మెనీ పీపుల్ వాళ్ళకి అలాంటి ఆల్రెడీ ప్రామిసెస్ బ్యాక్ ఫైర్ అవ్వడం వల్ల నెగిటివ్ కొంచెం స్టార్ట్ అయింది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. అండ్ దట్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. అండ్ బట్ ఐవ్ ఆల్సో సీన్ పీపుల్ who have failed in network marketing and one man life. Yeah, you can say that. And more importantly వాళ్ళ కిడ్స్ని నేను ఎప్పుడైతే ఈబీస్కి ఒక పర్సన్కి చెప్తున్నానో ఈబీస్ గురించి, వాళ్ళ పేరెంట్తో మాట్లాడిపించినప్పుడు దేర్ పేరెంట్ వర్ టెలింగ్ మీ దట్ ఐ ఫెయిల్డ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బట్ దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఐ రియలైజ్ దిస్ దట్ everyone were accepting this that network marketing లో ఒక పర్సన్ పనిచేస్తే డ్యూరింగ్ హిస్ పార్ట్ టైం హిస్ స్కిల్స్ వుడ్ బి ఇంప్రూవ్డ్, మనీ కొంచెం పార్ట్ టైంగా చేయొచ్చు. దిస్ ఇస్ అ రెస్ట్రిక్షన్. ఇక్కడ వరకు అయితే చాలా ట్రూగా ఉంది అనేది అబ్జర్వ్ దట్ షుడ్ బి ద థింగ్ విచ్ షుడ్ బి ప్రమోటెడ్. బట్ అన్ఫార్చునేట్లీ యూ విల్ బికమ్ అ మిలియనర్, యూ విల్ బికమ్ అ బిలియనర్ is being promoted. That's also true that will happen, but the chance of that happening with you is pretty less because you don't have those skills. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం జర్నీలో లెట్ us say if you have to boil it down to 3 skills, what are the 3 skills you have developed while in this network marketing journey? Hard skills, soft skills, rendu anku. Yeah, firstly communication. Second, strangers తో మాట్లాడే భయం. Strangers అని కాదు, to speak your mind out. Yeah, I was an introvert and currently my personality is not an introvert. I have become an extrovert. So that change was because of network marketing. And third, basic business acumen. అసలు బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది? Yeah. Right. ఇప్పుడు ఇండియా ఇట్స్ అ వెరీ హార్డ్ ట్రూ ఫ్యాక్ట్ దట్ నువ్వు బిజినెస్ చేసినప్పుడే బిజినెస్ నేర్చుకుంటావు. నువ్వు ఎన్ని బుక్స్ చదివినా యూ కాంట్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ బిజినెస్. Right. నువ్వు చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేర్చుకుంటావు. చేతులు అండ్ కాలుతాయి. చాలా తక్కువ డబ్బులు పోగొట్టుకుంటూ రైట్. బిజినెస్ అక్యూమెంట్ డెవలప్ చేసుకోవాలి, బిజినెస్ నాలెడ్జ్ డెవలప్ చేయాలి అంటే ఐ ఫెల్ దట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. Right. So after network marketing, the popcorn company, and I want to just like get into the popcorn company very quickly. ఏంటంటే when you 50 crores నుంచి 200 crores turnover అంటే almost over a period of 2 years తీసుకున్నా కూడా it's a 250% shift. అంతేనా లెక్క? ఐఎమ్ ఆల్సో డీసెంట్ విత్ మ్యాథ్స్. సో అంత షిఫ్ట్ అవ్వాలి అంటే ఏదో ఒక లీవర్ పుల్ చేయాలి, ఎక్కడో ఒకడ ఏదో ఒక చేంజెస్ చేయాలి. వాట్ ఈస్ యువర్ థింకింగ్? నీ ప్రాసెస్ ఏంటి? ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని సొల్యూషన్స్ ఎలా ఐడెంటిఫై చేసావు? అసలు థింకింగ్ అంటే మనం డిజైన్ థింకింగ్, లాటరల్ థింకింగ్ అని చెప్పి మాట్లాడుకుంటాం కదా. వాట్ ఈస్ యువర్ థింకింగ్ ప్రాసెస్ లైక్? సో ఇన్ ది పాప్కార్న్ కంపెనీ బేసిక్గా బిజినెస్ ఫంక్షన్ ఏమిందో చెప్తున్నాం. ఇండియాలో పాప్కార్న్ గ్రో చేయడము, ఫార్మర్స్ని గ్రో చేపించడం కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా, బై చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి హోల్సేల్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం. దట్ వాజ్ ది కోర్ బిజినెస్. అండ్ దాన్ని ఇంకా డిఫరెంట్ వర్టికల్స్లో స్ప్లిట్ చేసి ఎక్స్పాండ్ అవ్వడానికి చూస్తుండే. దే వర్ ప్రెసెంట్ ఇన్ దట్ ఫేస్. I just happened to join them at the right time. They had the right strategies. And akkada luckily one thing favored. At that time, the Make in India movement and everything was at a very high. Even now it's at a very high. And that benefited this popcorn company. In a popcorn seed, ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేస్తారు. ఇండియాలో పాప్కార్న్ గ్రో చేయడం పాసిబుల్ అవ్వకపోతుండే అప్పటి వరకు. అయినా చాలా లో క్వాలిటీ సీడ్ వస్తుండే, సో పాప్కార్న్ ఇంపోర్ట్ చేస్తుండే. అండ్ దీస్ పీపుల్ దే హ్యావ్ డిజైన్డ్ అ సీడ్ విచ్ క్యాన్ బి గ్రోన్ ఇన్ ఇండియా, నుంచి ప్రాపర్ రిజల్ట్ వస్తుంది ఫార్మింగ్ చేసిన వాళ్ళకి. ఆ సీడ్ డెవలప్ చేశారు.
బట్ అది సేల్ చేయాలంటే ఇంపోర్ట్ కాంపిటీషన్ ఉండే. సో లక్కీలీ గవర్నమెంట్ 0% ట్యాక్స్ ఉండే ఇంపోర్ట్ పైన, స్ట్రీట్ అవే 80%కి తీసుకెళ్ళింది దాన్ని. ఓకే. సో ఇంపోర్ట్ మార్కెట్ మొత్తం రిస్ట్రిక్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ మార్కెట్ రిస్ట్రిక్ట్ అయిపోయినాక ఇట్ వాజ్ ది హోమ్ గ్రోన్ బ్రాండ్స్ విచ్ షుడ్ గ్రో. అవును. అండ్ అదే వేలో ఇది ఇండియన్ బ్రాండ్ అయ్యి ఉండేసరికి రైట్ టైంలో ప్రెసెంట్ ఉండే. రైట్ టైం. అండ్ ఆల్సో ఆ 80% చేయడానికి ది ఫౌండర్ ఆఫ్ దట్ కంపెనీ వేణు అకల ఈ స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. Did he lobby with the government for this? It was not exactly lobbying, it was his 8 years struggle. 8 years ఆయననే లా నేర్చుకొని ఆయననే మొత్తం ఆయన ఓన్గా వాదించుకుంటూ కేసెస్ గెలుస్తూ ఒక రూల్ పాస్ అయితే మళ్ళీ దాంట్లో లూప్ హోల్స్ వెతికి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి 8 years వర్క్ అయింది ఆయనకి. ఫ్రమ్ 2010 when the time he started, అప్పుడే నేను అబ్జర్వ్ చేశాడు 2010 నుంచి 2018 వరకు పేషెంట్గా వెయిట్ చేసుకొని వచ్చాడు. ఇన్ దట్ టైం ఇంత టైం తీసుకున్నప్పుడు he also had some bad finances with him, and he had to build the business on loans. He didn't get any investment. And if that was an equity related investment, that business would have flourished to a much more better way. But Security based investment. But he took a security based investment, and akkada interest pay cheyadam every month. We used to pay a 40 lakh interest. అర్థమైంది. సో క్యాష్ ఫ్లో ఇష్యూ వచ్చేసింది. ఒకసారి సడన్ గా కోవిడ్ వచ్చి స్ట్రక్ అయ్యేసరికి మొత్తం డిస్ట్రిబ్యూషన్ బ్రేక్ డౌన్ అయిపోయేసరికి క్యాష్ ఫ్లో ఇష్యూ వచ్చేసింది. అండ్ దెన్ యూ హ్యాడ్ టు షట్ ఇట్ డౌన్. రైట్. It didn't shut it down. See, now ఇప్పుడు బిజినెస్ లో అందరూ కాక్రోచ్ మోడల్ అని మాట్లాడుతున్నారు. అంటే నేను ఏం చేసినా చచ్చిపోను, యూ షుడ్ బి అలైవ్. అండ్ he has been my inspiration, వేణు అకల. అక్కడ I was seeing కోవిడ్ వచ్చిన అక్కడ his company was declared as an NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని డిక్లేర్ చేసేసారు బ్యాంక్స్ వాళ్ళు. స్టిల్ కంపెనీ షట్ డౌన్ అవ్వలేదు, ఇట్స్ స్టిల్ రన్నింగ్. It took 3 years. 2023కి it got back to the previous shape, and I'm still a shareholder in that company. Dividends తీసుకుంటాను, అదంతా జరుగుతుంది. ఇట్స్ దట్ రెసిలియన్స్. అక్కడ ఆ కాక్రోచ్ స్పిరిట్ చూపించారు కదా. కాక్రోచ్ స్పిరిట్ as in just sustaining in the worst situation. Yes, right. కంపెనీని NPA డిక్లేర్ చేసినాక కూడా he continued with that. That's surely a point which will turn his journey. The good thing about this is early in the career, చాలా early in the career, you got an opportunity to see this. Right, true. రైట్. అండ్ చాలా మంది చూడరు. రైట్. ఈవెన్ చాలా మంది అడుగుతారు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను వర్క్ చేయాలని అడుగుతారు. ఇఫ్ ఐ ఆస్క్ మీ, దిస్ ఈస్ ద బెస్ట్ రైట్ ఎగ్జాంపుల్. రైట్. ఇలా సిచ్యువేషన్ చూసి క్లోజ్ గా ఫౌండర్ తో వర్క్ చేస్తూ అర్థం చేసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు దానికంట బెటర్ MBA లేదు ప్రపంచంలో. అవును, అగ్రీ. రైట్. అండ్ ఇవాళ ఒక పర్సన్ కి దొరికే ఆపర్చునిటీ అదే. ఇవాళ మెనీ పీపుల్ ఆర్ స్టార్టింగ్ అప్, అందరూ స్టార్ట్అప్ చేస్తున్నారు. ఆ పర్సన్ తోని క్లోజ్ గా స్టార్టింగ్ జర్నీ నుంచి వర్క్ చేసే ఛాన్స్ ఒక ఎంప్లాయీకి దొరుకుతుంది. అండ్ దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ ఫీల్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్ విత్ ఇండియన్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్. మొత్తం ఇండియా వైడ్ గా స్టార్ట్అప్ బూమ్ అవుతూ ఒక ఎంప్లాయీ లాగా ఉన్నా నువ్వు, యూ కెన్ లెర్న్ డైరెక్ట్లీ ఫ్రమ్ మై ఫౌండర్. ఆయనతో కలిసి పనిచేస్తూ ఆయన జర్నీని చూసినప్పుడు నీకు అర్థమవుతుంది ఏ స్ట్రగుల్ తో పాస్ అవుతామో. ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంత హార్డ్, అసలుకి ఇస్ ఇట్ రియలీ దట్ హార్డ్ ఆర్ ఇట్స్ ప్రిటీ సింపుల్. యుల్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్ ఓవర్ దేర్. రైట్. అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వర్కింగ్ కూడా. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. కొంతమంది నువ్వు అన్నట్టు అంత ఇది కష్టమేం కాదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, ఈజీ కదా అంటూ ఉంటారు. కొంతమంది కాలిపోతుంది నాకు ఇక్కడ కింద పులుసు కారిపోతుంది అని అంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఐ థింక్ ఇట్స్ జస్ట్ అక్కడ నిజంగా మాట్లాడాలంటే అది కష్టమో ఈజీయో కాదు. ఇట్స్ జస్ట్ దాట్ అక్కడ ఆయన చూసేదాన్ని ఎలా చూస్తున్నాడని. Do you think it's a mindset issue? ఎస్. ఇప్పుడు నన్ను అడిగితే ఇన్ ద పాస్ట్ 10 years నేను ఒక్క రోజు కూడా నాకు పని చేసినట్టు ఫీల్ అవ్వలేదు. నేను డైలీ ఎంజాయ్ చేసినట్టు ఫీల్ అవుతాను. అక్కడ నాకు ఇన్ మై లైఫ్ నేను పని చేయకపోతే అరే అసలుకి ఏం లేదు, అసలుకి లైఫ్లో ఏం లేదని ఫీలింగ్ వస్తుంది. వర్క్ ఈస్ లైక్ అన్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. అండ్ ద రీజన్ ఆ మెంటాలిటీ నాకు రావడానికి కూడా ఐ థింక్ ఐ గాట్ ఎక్స్పోజ్ టు మెనీ థింగ్స్ ఎర్లీ ఇన్ మై లైఫ్. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ రన్వే 9 అని కొంపల్లిలో ఉంటుంది, గోకాటింగ్. పిచ్చోడ్లాగా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వెళ్తుండే. ఇంట్లో అది చేసి వెళ్తుండే. 9th క్లాస్లో బౌలింగ్ పిచ్ పట్టింది, అది చేస్తుండే. ఇంటర్లో ఉన్నప్పుడు ఇంకా రకరకాల పిచ్లు అన్ని పట్టాయి. అన్నీ అయిపోయినాక అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం ఈ యాక్టివిటీ అయినా బోర్ అయిపోతుంది. అండ్ నీకు డైలీ థ్రిల్ ఇవ్వాలంటే ద ఓన్లీ యాక్టివిటీ ఇస్ యువర్ వర్క్.
నువ్వు చేసే వర్క్ ఎంత ఛాలెంజింగ్ ఉండాలి, అప్పుడే నీకు డైలీ ఒక అడ్రినల్ రష్ వస్తుంది, ఒక డైలీ ఎంజాయ్ చేయగలుగుతావు. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎస్, ఐ థింక్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆపర్చునిటీ బిజినెస్ లో ఉంటుంది. రైట్. నీకు డైలీ ఒక కొత్త పరేషన్ వస్తుంది, ఫైర్ ఎక్కడ కూడా పుట్ ఆఫ్ చేయాలి ఫైర్. రైట్. సో అక్కడి నుంచి కంట్రీ చికెన్, దట్ వాజ్ యువర్ నెక్స్ట్ వెంచర్, రైట్? ప్రాబ్లమ్ ఏం ఐడెంటిఫై చేసావు, అసలు ఏంటి మార్కెట్ ఏంటి, ప్రాబ్లమ్ ఏం ఐడెంటిఫై చేసావు? బికాస్ క్లియర్గా దెర్ ఇస్ సంథింగ్ విచ్ యు ఆర్ సీయింగ్ విచ్ ఐఎమ్ నాట్ సీయింగ్, రైట్? మనం మీద మాడుకుంటున్నప్పుడు కూడా ఐ లైక్, డూ వి రియలీ నీడ్ ఏ ప్రీమియం గుడ్ లుకింగ్ ఎస్థెటిక్లీ ప్రీమియం లుకింగ్ బ్రాండ్ టు సెల్ నాటుకోడి ఈజ్ మై థింకింగ్. I want to understand from you what problem did you identify, because you have been in the market. I am just trying to understand your brain. నువ్వు మార్కెట్లో ఉన్నావు, ఐడెంటిఫై చేసావు, డిస్ట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేసావు, డిస్ట్రిబ్యూషన్ సెటప్ చేసావు, స్టోర్స్ పెట్టావు. I want to understand like how did you start? Where did it start? సో ఇట్ స్టార్టెడ్ రైట్ ఎట్ కోవిడ్. అక్కడ మార్చ్ 2020లో మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. జూన్లో ఒక మోడీ స్పీచ్ వింటుండే, అసలు గవర్నమెంట్ ఎంత చేస్తుంది, అసలుకి నేను ఏం అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నా. అదే ఫీజులో అండి, అరే అసలుకి ఇన్ని స్కీమ్లు అంటారు, అన్ని డబ్బులు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి, స్టార్ట్అప్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తారు అంటున్నారు. ఆత్మనిర్భర్ అంటే నాకు ఏమంటే ఎలా ఉందంటే, బిజినెస్ స్టార్ట్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తారు ఒకరు, మనం సక్సెస్ఫుల్ అయిపోవచ్చు, MSME లోను స్కీమ్, అంటే అవన్నీ ఏం రాకపోయినా అవన్నీ చూసి ఐ వాజ్ వెరీ అట్రాక్టెడ్ టు బిజినెస్. At the same time, I was also sensible enough. You are a math head. You are very sensible. Yeah. So I was looking at n number of business opportunities. అక్కడ ట్రెడిషనల్ బిజినెస్ లో ఎంటర్ అవ్వడానికి ఒక ఓయో హోటల్ లాంటివి తీసుకోవాలా, అలా బిజినెస్ చేయాలా, రియల్ ఎస్టేట్కి ఎంటర్ అవ్వాలా, నెంబర్ ఆఫ్ ఆపోజిట్ షోరూమ్ పెట్టాలా, ఎన్నెన్నో చూసాను. ఆల్దో ఐ డోంట్ హ్యావ్ ది ఫండ్స్, ఎవరితో ఒకరు పార్ట్నర్షిప్ చేయొచ్చు. ఐ నో దట్ వెన్ ఐ ఎంటర్ సంథింగ్ ఐల్ బీ వర్కింగ్ అండ్ ఐల్ బీ ఏబుల్ టు మనీ కంటే చాలా ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తాను, కాన్ఫిడెన్స్ ఉండే. సో ఐ కెన్ పార్ట్నర్ విత్ సమ్మన్ అండ్ గెట్ ది మనీ అన్నట్టు కాన్ఫిడెన్స్ ఉండే. అదే ట్రెడిషనల్ ఆపోజిట్ చూస్తున్నా, ద కాన్స్టెంట్ సెన్స్ దట్ వాస్ హిట్టింగ్ మీ వాస్, ఓకే నేను స్టార్ట్ చేస్తా, 6 months నాకు తెలిసిన పని చేస్తా సరిగా, దాని తర్వాత బిజినెస్లో ఏముండే చేయడానికి. అండ్ ఐ ఆల్సో నో దిస్ దట్ ఐఎమ్ నాట్ అ వెరీ డిసిప్లిన్ పర్సన్, ఐ స్టిల్ ఫేస్ ఇష్యూస్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ అలాంటి పర్సన్ కూడా ట్రెడిషనల్ బిజినెస్ ఇస్తే మొత్తం ఎగరగొడతాడు. Do you have ADHD? As in? Like, do you get diverted very easily? No, I'm very focused. You're very focused? Yes. Okay. Because I have ADHD. And నాకు కూడా ఈ ఫోకస్ ఇష్యూ ఉంటుంది అనమాట. ఫోకస్ ఇష్యూ అంటే ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఫాస్ట్గా పోతుంది. ఐ స్టార్ట్ వెరీ enthusiastically, right? Then completion వచ్చేసరికి నేను ఐడెంటిఫై చేసిన ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. That is what the team takes over most of the times. But yeah, sorry, continue. Yeah, no, I don't have that issue. As in I stay focused, I stay committed to a thing for a long time. But దానికంటే ఎక్కువ it's just that టైమింగ్స్ కొంచెం అటు డెలివర్ చేస్తాను. It's not on the right time I deliver. So you're laid back. Yeah. You're a laid back entrepreneur. I'm a laid back entrepreneur. Very good. Got it. Yeah. I figured out a notification. Yeah, right. Yeah. So అలా చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ చూస్తుండే. ఒకటి నా కాన్స్టెంట్ సెన్స్ హిట్ అవుతుండే దట్ ఇవన్నీ నేను తర్వాత లైఫ్లో కూడా చేయొచ్చు. బట్ 20s అందరు అంటున్నారు, నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం 20s అంటారు, నాకు పెద్ద నాలెడ్జ్ ఏం లేదు, కానీ అందరూ ఏమంటున్నారు 20s నీ లైఫ్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతావు నువ్వు, యూ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అని అది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అంటే పీకేటీది ఏముందో ఇప్పుడే పీకాలి, ఈ ఏజ్ పోతే మళ్ళీ పీకలేము, మళ్ళీ ఒక 4-5 years తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వస్తే అంత పెళ్లి తర్వాత అంత స్ట్రెస్ వద్దు, పెళ్లి తర్వాత చిల్ లైఫ్ ఉండాలి అని మెంటాలిటీ. రిస్క్ టేకింగ్ అబిలిటీ అన్నది ఆ ఏజ్ లో మనకి హైగా ఉంటుంది, ఎందుకంటే మనకి వి హావ్ నథింగ్ టు లూజ్. yes true, so much more to go. Yeah, right. అవును. సో అలాంటిది నాకు చాలా అడ్రినలిన్ రష్ ఇచ్చేటిది అండ్ అ బిజినెస్ దట్ కెన్ హెల్ప్ మీ గ్రో ఇన్ అ మచ్ ఫాస్టర్ వే చేద్దామని చూస్తుండే. And I also had this thinking at that time, now which it has been diminished, is అక్కడ నేను నాకు ప్రతి ఒక్క ఇండస్ట్రీది ఎక్స్పర్టీస్ గెయిన్ చేద్దామని ఉండే. నాకు అంటే సింపుల్గా ఒక సేయింగ్ ఉండే, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని. నాకు అది అవ్వాలని ఉండే, ప్రతి ఒక్క దాన్ని నేర్చుకొని ఐ వాంటెడ్ టు ఒక ఇన్వెస్టర్ లాగా అయ్యి నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ అలా ప్రొసీడ్ అవుదామని చూస్తుండే. అండ్ ఆ క్లారిటీ ఎందుకుండే అంటే ఐ నో దట్ ఒక నువ్వు ఎంత బిజినెస్ చేసినా నువ్వు సంపాదించేదానికంటే ఇన్వెస్టర్ ఎక్కువ సంపాదిస్తాడు. అండ్ అదే మెంటాలిటీ వల్ల అక్కడ ప్రతి దాని గురించి నేర్చుకుందాం అనే థాట్లో అలా నాకు
ఎన్నో రోజుల నుంచి ఉండే కోరిక ఉండే D2Cలోనే ఎంటర్ అవ్వాలి, D2C స్పేస్లో. అక్కడ పాప్కార్న్తో ట్రై చేసాము, బట్ అక్కడ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల అది ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్. ఆ D2C ఆ ఫైర్ అలా మిగిలిపోయింది. సో ఆ D2Cలో ఎంటర్ అవుదాము, ఏం చేయాలని చూస్తున్నప్పుడు నాటుకోడి అని ఒకటి ఉంది. నాకు నచ్చకపోయినా జనాలు చాలామంది తింటుంటారు అని ఐడియా వచ్చింది. సో ఇన్ December 2020 ఆ టైంలో ఏం చేశాను, ఒక ఫేక్ బ్రాండ్ నేమ్ యమ్మీ మీట్ అని ఒక బ్రాండ్ నేమ్తోని ఒక డిజిటల్ మార్కెటింగ్ చేపించి, అసలు తింటారా నిజంగా ట్రై చేద్దామని. సర్వే చేయించావా? మార్కెట్ సర్వే కాదు, యమ్మీ మీట్ బ్రాండ్ నేమ్తో ఒక బేసిక్ ప్యాకేజింగ్తోని ఒక లోకల్ చికెన్ షాప్తో మాట్లాడి నాటుకోడి తీసుకొచ్చి కట్ చేపించి అమ్మేస్తుండే. బిజినెస్ స్టార్ట్ చేసేసాము. ఓకే. ఆ బిజినెస్ మొత్తం సెటప్ మొత్తం ఒక 2 daysలో చేసేసాను. ఎలా పడితే అలా. రైట్. బికాస్ నాకు తెలియాలి ఫస్ట్ నేను చేయాలంటే, నాకు ఆ ఇండస్ట్రీలో మినిమం వయబుల్ ప్రోడక్ట్ క్రియేట్ చేసేసి పుష్ చేసావు. మినిమం వయబుల్ కాదు, ఏ ప్రోడక్ట్ పెడితే ఆ ప్రోడక్ట్. నాకు తెలుసుకోవాల్సింది ఏముండే అంటే, అక్కడ అసలు నిజంగా మార్కెట్ ఉందా దీనికి అని తెలుసుకోవాలండి. అప్పుడు నేను చూసింది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 5 times రెవెన్యూ అండ్ యాడ్ స్పెండ్ వచ్చింది. అండ్ 5 times దానికి వచ్చిందంటే నాకు అర్థమైంది ఏంటంటే, జనరల్ ఒక 2.5 times వస్తే మంచి ప్రోడక్ట్, 4 దాటిందంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని. అంటే ప్రోడక్ట్ డిమాండ్ ఉంది మార్కెట్లో, చేయొచ్చు అని రియలైజ్ అయ్యాను. అక్కడ దాని తర్వాత మెల్లమెల్లగా ఆ ఫేక్ బ్రాండ్ నేమ్ మీద కంటిన్యూ చేస్తూ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అని చేశాను. నాకు అసలుకి ఇండస్ట్రీ గురించి తెలియదు. నాకు నాటుకోడి అంటేనే ఇష్టం లేదు. ఆ బొక్కలు ఉంటాయి, దాని ముక్క ఏముండదు అసలుకి, అది ఎలా తింటారు, గట్టిగా ఉంటది. ఇంట్లో చికెన్ ఫేస్ మొత్తం బ్రాయిలర్ చికెన్. ఇంట్లో నేను, మా అత్తలు, మా సిస్టర్స్, కజిన్ సిస్టర్స్ అందరూ ఇంట్లో నాటుకోడి అసలు చేయనియకపోతుండే. సో అండ్ నేను అలాంటి పర్సన్నే. సో చిన్నప్పటి నుంచి వన్ మోర్ థింగ్ దట్ వాస్ హ్యాపెనింగ్ విత్ మీ వాస్, చిన్నప్పటి నుంచి మా మదర్ నాకు, నేను మటన్ ఇంట్లో కొందరు ఫీమేల్స్ మటన్ తినరు అన్నసరికి నేను మటన్ తినను అంటుండే. సో నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నీ ఫేజ్లో ఉండే అంటే, నాకు మటన్ పెట్టినా నాకు మటనా చికెన్ అర్థం కాదు. ఎందుకంటే చిన్నప్పుడు మమ్మీ అంత కన్ఫ్యూజ్ చేసేసింది నన్ను. తింటుంటే అది మటనా చికెనా నాటుకోడి ఏం అర్థం కాకపోతుండే. ఓకే తినేసినాం అయిపోయిందా ఆ ఫేజ్లో ఉండే నేను. బట్ మెల్లమెల్లగా ఆ మెంటాలిటీ దూరం చేసుకుంటూ, ఓకే నాటుకోడి ఉంది అని అర్థం చేసుకొని మెల్లమెల్లగా దాన్ని ఐ గాట్ టు అండర్స్టాండ్ ది ఇండస్ట్రీ. ద బెస్ట్ థింగ్ ఐ సా విత్ ఇట్ ఇస్, నాటుకోడి మార్కెట్లో కన్సంప్షన్ తక్కువ ఉంది. బట్ అక్కడ బ్రాయిలర్లో 1000 కంపెనీస్ ఉంటే నాటుకోడిలో ఒక్క కంపెనీ కూడా లేదు. అండ్ ఒక చిన్న మార్కెట్ అయినా ఆ మార్కెట్ని ఓవర్ డామినేట్ చేస్తలేరు. అది నాకు అర్థమైన వెంటనే నాకు ఈ ఫీలింగ్ వచ్చిందంటే, నేను ఈ మార్కెట్కి కింగ్ అవుతాను. నేను I can become, I have that strength in me that I will be the person who will be ruling this market. I don't know why, but that was the first feeling I got when I got introduced to this market. Right. ఈ నాటుకోడి ఫార్మింగ్ అవ్వచ్చు, రీటైల్ ఇక్కడ ఉంటానో ఏ స్పేస్లో B2B బిజినెస్ బిల్డ్ చేస్తామో D2C చేస్తామో తెలియదు. బట్ నాకు ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది దట్ ఐ కెన్ బీ ద కింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఆ ఫీలింగ్ బాగా అనిపించింది. సో ఐ స్టార్టెడ్ ఇట్. సింపుల్గా చెప్పాలంటే అలా స్టార్ట్ అయింది జర్నీ. అండ్ దెన్ అక్కడ మెల్లమెల్ల కస్టమర్ని అర్థం చేసుకోండి, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఏం కావాలి, ఇస్ ఇట్ ద మేము అప్రోచ్ మార్కెట్ కరెక్ట్ మార్కెట్ అయినా. నీకు ఇప్పుడు ఎంత లేమన్గా నువ్వు మాట్లాడుతున్నావు, ఇంకా దారుణమైన లేమన్గా నేను మాట్లాడుతుండే. అక్కడ నేను నాటుకోడి తిన్నాను, నాకు తిన్నా అర్థం కాకపోతుండే. సో మిగతా వాళ్ళని అడుగుతుండే, నాతో పాటు ఇంకోళ్ళకి తినిపించి ఇది ఎలా ఉంది ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, కస్టమర్కి నేనే వెళ్ళి డెలివర్ చేస్తూ, అక్కడ ఆయనకి ఎలా అనిపిస్తుంది డెలివరీ చేస్తూ, ప్యాకేజింగ్ ఎలా కావాలి అదంతా ఆయనతో అడుగుతూ తెలుసుకున్నాను. అండ్ ఒక బెస్ట్ థింగ్ నాకు బిజినెస్లో నాకేమనిపించిందంటే, నీకు ఏం తెలియకపోవడమో ఇట్స్ అ బ్యూటీ. ఎందుకంటే నీకు ఏం చెప్తాడో మొత్తం కస్టమర్ చెప్తాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు అని కస్టమర్ చెప్తాడు. నేనేం చేశానంటే కస్టమర్ చెప్పిందే విని దాని అకార్డింగ్ బిజినెస్ మోడల్ డెవలప్ స్టార్ట్ చేసాము. మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక డిజిటల్ మార్కెట్ అంటే ఆన్లైన్ బ్రాండ్ లాగా లాంచ్ చేసాము. బట్ మా కంపెనీ యాక్చువల్ గ్రోత్ స్టార్ట్ అయింది వెన్ వీ లాంచ్ అ ఫిజికల్ స్టోర్. అండ్ ఫిజికల్ స్టోర్ లాంచ్ చేయడానికి నాకు అర్థమైంది ఏంటంటే, నాటుకోడి మార్కెట్లో నాటుకోడి అని చెప్పి రకరకాల నాటుకోడిలో ఆల్మోస్ట్ 300 types ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి, బ్రీడ్స్ ఉన్నాయి. ఒకటి హార్డ్ ఉంటుంది, ఒకటి సాఫ్ట్ ఉంటుంది. అలా ఉండేసరికి కొందరికి అందరు నాటుకోడి తింటున్నా, నీకు నచ్చే నాటుకోడి సాఫ్ట్ ఉంటుంది, నాకు నచ్చే నాటుకోడి హార్డ్ ఉంటుంది. సో ఇలా ఉంది అని మార్కెట్. అప్పుడు డిసైడ్ అయ్యాము టెండర్ నాటుకోడి అని ఒకటి, క్లాసిక్ నాటుకోడి అని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాటుకోడి ఇలా ఇంట్రడ్యూస్ చేసి మార్కెట్ చేద్దాము. అలా బేసిక్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. అండ్ దెన్ అనదర్ థింగ్ దట్ వీ రియలైజ్డ్ ఇస్, మీట్ కొంటప్పుడు ఆ చికెన్ షాప్లో ఎంత స్మెల్ వచ్చినా
ఆ కస్టమర్ ఒక చికెన్ షాప్కి లోకల్ చికెన్ షాప్కి వెళ్ళి ఎందుకు కొంటాడంటే అక్కడైనా లైవ్ బర్డ్ కనిపిస్తుంది. ఆ ఇండియాలో ఆ సెంటిమెంట్ చాలా ఎక్కువ ఉంది, అవును, ఫ్రెష్ కావాలి అని. సో అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఫిపోలా మార్కెట్లో ఉండే, టెండర్ కట్స్ మార్కెట్లో ఉండే, నౌ దీస్ 2 కంపెనీస్ షట్ డౌన్ అయిపోయాయి. ఆ 2 కంపెనీస్ ఉండే, అక్కడ వాళ్ళు చూస్తుండే అరే అక్కడ ఇంత మంచి హైజీనిక్ వేలో వాళ్ళు సెల్ చేస్తున్నారు, బట్ కస్టమర్ వాళ్ళ ప్రోడక్ట్ని ట్రస్ట్ చేస్తలేడు. సింపుల్ రీజన్ అక్కడ ఫ్రోజన్ ఉండడం ఆర్ చిల్డ్ ఉండడం ప్రోడక్ట్ వల్ల. సో నాకు అర్థమైందంటే నేను డెవలప్ చేయాల్సిన మోడల్ ఎలాంటిదంటే కస్టమర్ ఆ ట్రస్ట్ని నేను డెవలప్ చేసుకోవాలి. ఆయనకి లైవ్ బర్డ్ ఇస్తున్నాను, ఫ్రెష్ ఇస్తున్నాను, నమ్మకం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. దాంతో ఆన్లైన్లో స్కేల్ చేసుకోవచ్చు అనే థాట్లో ఉండే. అండ్ సెకండ్ హైజీనిక్గా చేద్దామనే థాట్ ఉండే. ఆ థాట్ ప్రాసెస్తోనే స్టోర్ స్టార్ట్ చేసాము. స్టోర్ స్టార్ట్ చేసేటప్పుడు దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 3-4 మోడల్ స్టోర్స్ అయ్యాయి. అంటే అదే స్టోర్ స్పేస్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 2 months రెంట్ ఉట్టిగానే ఇచ్చేసినాం ఆయనకి. అన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాము. ఎందుకో ఐ జస్ట్ ఫెల్ దట్ స్టోర్ని, అన్ని స్టోర్స్ అనేవి ఇప్పుడు ఫిపోలా ఉంది, టెండర్ కట్స్ ఉంది, దానికంటే బెటర్ స్టోర్ని చేయాలి అనేది నా బ్రెయిన్లో ఉండే. అక్కడ లైవ్ పెడుతున్నాను, లైవ్ పెట్టినా అసలు 0 స్మెల్ ఉండాలి కస్టమర్ జోన్లో అనేది దట్ వాజ్ ద థాట్ ప్రాసెస్. దానివల్ల ఏం వస్తుందో ఏం రాదో వి డిడ్ంట్ నో. అది చేసిన తర్వాత, ఓడర్లెస్ చేసిన తర్వాత వీ రియలైజ్ దట్ మొత్తం వరల్డ్లోనే వీఆర్ ది ఫస్ట్ పీపుల్ హూ హ్యావ్ లాంచ్డ్ అ స్టోర్ ఎక్కడైతే లైవ్ బోర్డ్ ఉంటుంది అండ్ ఓడర్లెస్ ఉంటుంది. అప్పుడు రియలైజ్ అయ్యాము. ఒక సేయింగ్ ఉంటుంది, ఒక కప్ప బావి నుంచి బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే దానికి ఎవరు చెప్పదు, దానికి వినిపించదు, నువ్వు చేయలేవు, నువ్వు వినిపించదు అంటారు. నాతో అదే జరిగింది. అక్కడ ఓడర్లెస్ చేయడం పాసిబుల్ కాదని ఎవరు చెప్పలేరు నాకు. మేబీ అందుకే నేను ఓడర్లెస్ స్టోర్ కాన్సెప్ట్ ఇమాజిన్ చేసేసాం మేము. అండ్ దట్ హాస్ బీన్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ అవర్ కంపెనీ. అక్కడ నుంచి that was the minimum viable product that we have created, a hygienic store which is selling naturally raised meats. And with the same USP we continued our journey. నాటుకోడి మార్కెట్ ఉంది కదా, అది చాలా సీజనల్ మార్కెట్. మేబీ నేను 2 నెలలకు ఒకసారి తింటాను, లేకపోతే పండగ వస్తాం, మళ్ళీ అది మా డాడీకి మూడు వచ్చినప్పుడు ఇస్ ఏ నాటుకోడి మార్కెట్, రైట్? అండ్ ఈవెన్ చికెన్ మార్కెట్ తీసుకున్నా కూడా చాలా మంది, నాకు మా ఇంట్లో జోక్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ 6'1", మా తమ్ముడు 6'3". మా మమ్మీ మా డాడీ అంతా పొడుగు ఏం కాదు, మా మమ్మీ 5'5", మా డాడీ ఒక 5'7". అందరూ ఎందుకు ఎంత పొడిగావా అంటే చికెన్ తిని, చికెన్ లో స్టెరాయిడ్ కింద స్టెరాయిడ్లు ఇచ్చారు, పొడిచింత సూపర్ బైక్ పెరిగిపోయాను అని చెప్పారు. ఇంకేం చెప్పాలి తెలియక అందరూ కాంప్లాన్ చెప్పి బోర్ కొట్టి ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, స్టెరాయిడ్ చిన్నప్పుడు చికెన్ బైక్ తిని స్టెరాయిడ్స్ వచ్చినాయి, ఆ స్టెరాయిడ్స్ సరిగా ఎక్కలేదు, నాకు ఎక్కేసినాయి, నీకు పెరిగిపోయిన హైట్ చెట్టు పెరిగినట్టు అని చెప్పేవాడిని. బట్ ఈ మధ్యకాలంలో అడల్ట్రేషన్ ఇస్ ఎ మ్యాసివ్ ప్రాబ్లమ్, రైట్? ఇస్ దట్ రీజన్ వై యూ స్టార్టెడ్? అందుకే నాటు చికెన్ షిఫ్ట్ అవ్వాలా, లేకపోతే చికెన్ లోనే బెటర్ ఏమైనా ఉందా? సో నేను స్టార్ట్ చేసింది నేను చెప్పినట్టు ఇట్ వాస్ టు జస్ట్ ఎక్స్ప్లోర్ ది మార్కెట్ అండ్ నాటుకోడిలో నేను డామినేట్ చేయడానికి అన్నీ ఉండే. బట్ లేటర్ నేను స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుండే అసలుకి ఇంత ప్రాబ్లమాటిక్గా ఉందా బ్రాయిలర్ అనే మార్కెట్, ఇంత చండాలంమైన బిజినెస్ చేస్తున్నారా, అక్కడ ఇంత అడల్ట్రేషన్ అవుతుందా. దట్ వాస్ మై ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ద సేమ్ థాట్స్ వర్ ఇన్ మై బ్రెయిన్ ఆల్మోస్ట్ 3 years బ్యాక్. కొంచెం ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ఇట్. నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ది సెకండ్ మోస్ట్ కన్జ్యూమ్ ఫుడ్ ఇస్ చికెన్ అండ్ ఎగ్స్. అండ్ సాడ్లీ ఇదే సేమ్ చికెన్ ఇంకా ఎగ్స్ పోల్ట్రీ ఇండస్ట్రీ, ఇట్స్ ది బిగ్గెస్ట్ అడల్టరేటెడ్ ఫుడ్ ఇండస్ట్రీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ఏం చేస్తారు అడల్టరేషన్ అంటే? ఇప్పుడు ఒక కోడి ఉంది, ఒక 30, 40, 50 years బ్యాక్ బ్రాయిలర్ అనేది లేకపోయిండే. అప్పుడు జనాలు కోడి తినకపోతేనే తింటుండే, కోడి అంటేనే నాటుకోడి. అవును. అండ్ ఆ కోడి ఇప్పుడు నాటుకోడి ఒక మినిమం 3 months టైం అయితే తీసుకుంటుంది టు కమ్ టు ఒక ఫుల్ సైజ్కి రావడానికి, ఒక 1.5 kg వెయిట్ రావడానికి 90 days పడుతుంది. ఇప్పుడు కరెంట్గా అయితే బ్రాయిలర్ పెరుగుతుందో, ఏదైనా పోల్ట్రీ మీటప్ కానీ ఏ చూసినా దే టేక్ టార్గెట్స్. ఇప్పుడు 35 days పెరుగుతుందా కోడి, నెక్స్ట్ ఇయర్ వరకు our R&D team should be able to make that bird grow in just 30 days. It's just a business. A business లో నీకు తక్కువ టైంలో తక్కువ ఫీడ్ తిని ఎక్కువ వెయిట్ వస్తే దట్స్ బెటర్ వే. దట్స్ అ టర్మ్ కాల్డ్ ఫీడ్ కన్సంప్షన్ రేషియో. అంటే నువ్వు 1 kg తింటే ఎంత వెయిట్ నీ బాడీలో వస్తుంది ఆ బర్డ్లో.
ఇప్పుడు మనం ఒక హ్యూమన్ లాగా మాట్లాడదాం. నువ్వు ఒక కేజీ తిన్నావు, ఒక కేజీ తింటే నీకు నెక్స్ట్ డే ఒక హాఫ్ కేజీ వెయిట్ పెరిగిపోయినావు. ఇస్ దట్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్? ఇన్ జనరల్ వెరీ బ్యాడ్ థింగ్. వెరీ బ్యాడ్ థింగ్. రైట్. అండ్ ఈ బర్డ్స్ని దే ఆర్ మాడిఫైడ్ ఇన్ సచ్ ఎ వే దట్ అది ఇంకెక్కువ జరగాలని. నువ్వు 1 kg తింటే ద టార్గెట్ ఇస్ అట్లీస్ట్ ఒక 0.75 kg అయిన వెయిట్ నువ్వు పెరగాలి, ఆ బర్డ్ పెరగాలని. దట్స్ ద వే ది ఎంటైర్ బ్రాయిలర్ ఇండస్ట్రీ హ్యాస్ బిన్ డెవలప్డ్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ రాంగ్, ఇట్స్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు ఇండియా ఒక కంట్రీ లాగా మాట్లాడితే ఇండియా ఇస్ ఫస్ట్లీ ఒక ప్రోటీన్ డెఫిషియట్ కంట్రీ. అంటే ఒక జనాలకి ఒక యావరేజ్గా 80 grams per day ప్రోటీన్ తినేటిది అంటే ఇండియాలో ఒక యావరేజ్ పర్సన్ 40 grams per day ప్రోటీన్ తింటున్నాడు. అండ్ చికెన్ అండ్ ఎగ్స్ ఆర్ ది చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, న్యాచురల్ ప్రోటీన్. బట్ ఈ న్యాచురల్ ప్రోటీన్నే అడల్ట్రేషన్ వల్ల కంప్లీట్గా చేంజ్ చేసేసారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఇండియా లెవెల్లో మాట్లాడుతున్న ప్రాబ్లమ్, ఫస్ట్ ఒక పర్సన్కి రైట్ ఫుడ్ దొరుకుతుందా లేదా, ఫస్ట్ దానికి ఫుడ్ దొరకాలి, దాంట్లో రైట్ ఫుడ్ దొరుకుతుందా లేదా చూడాలి. అక్కడ ప్రోటీన్ కంటెంట్ దొరికినప్పుడు ఇట్ వాజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్ బ్రాయిలర్ అనేటిది. బిజినెస్ ఆపర్చునిటీ రైజ్ అయింది దానివల్ల, అక్కడ జనాలకి కావాలి ప్రోటీన్, అందుకే బ్రాయిలర్ తింటుండే. బట్ ఇఫ్ వి సీ టుడే ఒక పర్సన్ దగ్గర ఆయన స్పెండ్ చేసే ఇన్కమ్ ఎక్కువైంది, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. ఆయన ఖర్చు పెట్టొచ్చు, అండ్ ఖర్చు దేని మీద పెట్టాలి, యూ కెన్ చూస్ ఇట్. You can choose to spend on a right product. And for the people who want to have the right product, Natukodi is an option. And what I started observing with this was, ఒక బ్రాయిలర్ని 35 daysలో పెంచడానికి అక్కడ ఆ బర్డ్ని దాంట్లో ఏమైనా దానికి యాక్చువల్గా స్టెరాయిడ్స్ ఇవ్వరు, బ్రాయిలర్కి స్టెరాయిడ్స్ ఇవ్వరు, బట్ దాన్ని జీన్స్ని మోడిఫై చేస్తారు. ఇప్పుడు ఒక బేబీ 9 monthsలో పుట్టాలి, 3 monthsలోనే ఒక బేబీ పుట్టిందంటే దాంట్లో ప్రాపర్ బోన్స్ డెవలప్ అవుతాయి, దానికి ప్రాపర్ నరిష్మెంట్ దొరకదు, ఎన్నో మినరల్స్ లూజ్ అవుతుంది. అది సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ విత్ బ్రాయిలర్ టుడే. అందుకే ఐ థింక్ నాటుకోడి బోన్స్ని తినడానికి ఎవరు అంత పెద్దగా ఏమన్నారు, బట్ బ్రాయిలర్ బోన్స్ని తింటున్నప్పుడు తినొద్దు అని అంటారు. యూ మైట్ బి అవేర్. అవును, బోన్స్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఎక్స్పోజ్ టు సన్ లైట్. అక్కడ ఒక కంప్లీట్ ఆర్టిఫిషియల్ సెటప్లో పెంచుతున్నారు. అండ్ ఏదైతే నాటుకోడి న్యాచురల్గా 3 monthsలో పెరుగుతున్నానో, ఈ బ్రాయిలర్ని 35 daysలో పెంచుతున్నారో ఇవాళ, ఆ బ్రాయిలర్ ఒక 2 days న్యాచురల్ కండిషన్ వదిలేస్తే ఇట్ కాంట్ లివ్, ఇట్ విల్ డై. దట్స్ ద కండిషన్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ దిస్ 3 years ఐ వాజ్ అబ్జర్వింగ్ మై సిస్టర్. My sister and also several other female friends that I have, I was seeing them. They were facing problems of PCOD, PCOS and all these things. And akkada vaala diet anta chustunappudu I understood that adulteration is being a problem for them. And the reason they are facing PCOD and PCOS, ఇంత ముందు ఒక ఫీమేల్, నేను మా కజిన్ సిస్టర్స్లో అందరినీ చూసినప్పుడు 7th, 8th classలో 9th classలో మెచ్యూర్ అవుతుండే. ఇవాళ వెన్ ఐ సీ మై యంగర్ కజిన్ సిస్టర్స్, దే ఆర్ బికమింగ్ మెచ్యూర్డ్ ఇన్ 4th class, 5th class, 6th classలో మెచ్యూర్ అవుతున్నారు. దట్స్ అ హ్యూజ్ అలార్మింగ్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ లేట్, దే విల్ బికమ్ ప్రెగ్నెంట్ లేటర్, రైట్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెచ్యూరిటీ స్టార్టింగ్ తొందరగా వస్తే వాళ్ళ women have a time period, for example from let us consider 16 to 35 వరకు ప్రెగ్నెంట్ అవ్వచ్చు అనుకుందాం. ఇఫ్ దే ఆర్ బికమింగ్ మెచ్యూర్ ఎట్ ఎర్లీ ఏజ్, 35 కంటే ముందే దే స్టాప్ బికమింగ్ ప్రెగ్నెంట్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. సో ఇట్స్ అ వెరీ అలార్మింగ్ ఇష్యూ ఫర్ ద సొసైటీ. ద మేజర్ కాజ్ ఆఫ్ దిస్ is not broiler alone, but broiler is a factor that will boost it. Right. And recently మా ఫ్యామిలీలో చాలా మంది ప్రెగ్నెంట్ యాజ్ అన్ మై కజిన్ సిస్టర్స్ were becoming pregnant, they were delivering, and they were telling me that వాళ్ళ డాక్టర్ was suggesting them to not eat broiler. And I'm very glad that people are realizing it. They're talking openly about it now, and slowly the awareness is being built upon. But it's a huge way to go. Right. But the awareness is being built on. Second, the antibiotics that the bird needs. ఇప్పుడు మనం ఏదైతే ఎగ్ తింటామో అది it doesn't come from a broiler bird. That bird is called as layer bird.
It's an egg laying bird. That's the reason it's called a layer bird. That layer bird is given almost 23 or 28. I don't remember exactly. 28 antibiotic doses in its lifetime, and that's carried. అది మన తినే ఎగ్లో కూడా క్యారీ అవుతుంది, మనం తినే వైట్ ఎగ్స్లో దాంట్లో క్యారీ అవుతుంది. సేమ్ థింగ్ విత్ బ్రాయిలర్ చికెన్ ఆల్సో. ఇప్పుడు ఒక ఫార్మర్వి బ్రాయిలర్ పెంచుతున్నావు, నీకు 35 daysలో పెరుగుతుంది, మధ్యలో ఏదో డిసీజ్ వచ్చి ఆ ఫ్లాక్ ముందు చనిపోతుంది. నువ్వేం చేస్తావు యాజ్ అ ఫార్మర్? నీకు చనిపోద్దు, యూ విల్ బి ఎట్ లాస్ చనిపోతే. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏదో ఒక మెడిసిన్ ఇస్తావు. ఆ మెడిసిన్ ఏంది? ఇట్స్ అన్ యాంటీబయాటిక్ దట్స్ బీయింగ్ గివెన్. ఇప్పుడు యాంటీబయాటిక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? యాంటీబయాటిక్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని డెవలప్ అవుతుంది బాడీలో. ఇప్పుడు మన ఇంట్లోనే చెప్తా ఉంటారు అన్నిటికీ టాబ్లెట్ తీసుకోకు అది ఇది అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి. బికాస్ నీ బాడీలో నువ్వు ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు యువర్ బాడీ విల్ బికమ్ రెసిస్టెంట్. అంటే నీకు నీకు నెక్స్ట్ మళ్ళీ ఫీవర్ వచ్చింది అనుకో, నీకు దానికంటే ఎక్కువ డోసేజ్లోనే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఆ డోసేజ్ పెరుగుతూ ఉంటే దట్స్ నో లిమిట్ టు ఇట్. సో ఆ డోసేజెస్, ఆ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ అన్నది, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఆ బర్డ్స్ నుంచి మనకు కూడా క్యారీ అవుతుందా? యా, ఇప్పుడు నువ్వు జనరల్గా ఐ విల్ టెల్ యూ అ వెరీ కామన్ అబ్జర్వేషన్. నువ్వు కొన్ని ఫుడ్స్ అంటే కొంచెం లేజీగా అనిపిస్తుంది, అది తిన్న ప్రతిసారి నీకు లేజీ అనిపిస్తుంది. మిల్క్ సర్టెన్ ఫుడ్స్ ఒకలాగా యూ ఫీల్, కొన్ని ఫుడ్స్కి ఇంకొకలాగా అనిపిస్తుంది. చాలా పాపులర్ సేయింగ్ ఉంది, యు ఆర్ వాట్ యూ ఈట్ అని. అవును, అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇక్కడ వెన్ యువర్ థాట్స్, యువర్ మూడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ డిపెండ్, నువ్వు జస్ట్ కాన్షియస్గా అబ్జర్వ్ చేసేది ఇదే, నువ్వు తినే ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే యువర్ ఎంటైర్ బాడీ విచ్ హాస్ బీన్ బిల్డ్, అఫ్ కోర్స్ ఇట్స్ డిపెండెంట్ ఆన్ ది ఫుడ్ దట్ యూ ఈట్. అందుకే కదా కంప్లీట్ న్యూట్రిషనల్ స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. రైట్. అండ్ లైక్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్, ఇట్స్ ఎందుకో ఫస్ట్ ఫారెన్లో అవుతుంది, దాంతో ఇండియాలో వస్తుంది. సేమ్ వే నాటుకోడి అనేది ఇండియాలో ఇంత పాపులర్గా ఉన్నప్పటికీ ఫారెన్లో ఫ్రీ రేంజ్ చికెన్ అని, పాస్చర్ రేస్ చికెన్ అని రకరకాలు స్టార్ట్ అయ్యాయి. దట్ సేమ్ ట్రెండ్ ఇస్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు ఇండియా నౌ. ద సేమ్ థింగ్ సాడ్లీ ఆ కంట్రీ, అవును, ఇండియాలో ఆల్మోస్ట్ 300 breeds ఉన్నాయి నాటుకోడివి. బ్రాయిలర్ ఏంటి, బ్రాయిలర్లో ఒక 12-13 breeds ఉన్నాయి. నాటుకోడిలు 300 breeds ఉన్నాయి. ఈ 300 breeds ఉన్నా మనకి వీ హ్యాడ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ సమ్ ఫారెన్ కంపెనీ టు అండర్స్టాండ్ దట్ అక్కడ తింటున్నారు ఫారెన్లో, ఇండియాలో తినడం స్టార్ట్ అవుతుంది. దట్స్ ట్రెండ్ ఇస్ స్లోలీ మూవింగ్. బట్ ఒక్క అడ్వాంటేజ్ ఇండియాలో ఉంది ఏంటంటే టేస్ట్ క్రేవింగ్. ఇప్పుడు నాటుకుని ఒక చికెన్ తిన్నట్టు తినరు, మటన్ ఒక రోజు తింటారు, నాటుకోడి ఒక రోజు తింటారు, చికెన్ అంటే బ్రాయిలర్ చికెన్ తింటారు ఒక రోజు, తింటారు. కరెక్ట్. ఆ టేస్ట్ క్రేవింగ్ వల్ల ఇంకా మనం పోగొట్టుకోలేదు. అవును, రైట్. దట్స్ చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. దాన్ని ఎగ్జాటిక్ టేస్ట్, చాలా ఎగ్జాటిక్ టేస్ట్, రైట్. అవును, మనకి ఏ పండగ వచ్చినా కూడా వి గో ఫర్ ఇట్. డాడీకి లైక్ డాడీ అయినా మమ్మీ అయినా వాంట్స్ టు గో బ్యాక్ టు దేర్ చైల్డ్హుడ్, రైట్. దే గో బ్యాక్ దేర్. నౌ నా క్వశ్చన్ ఏంటంటే, సో ద బిగ్గర్ ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్ ఇస్ అడల్టరేషన్. అంటే మార్కెట్లో బ్రాయిలర్ వలన, లేకపోతే రాంగ్ చికెన్ తినడం వల్ల, లేకపోతే రాంగ్ పౌల్ట్రీ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి కంటిన్యూస్గా హెల్త్ ఇష్యూస్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ వస్తున్నాయి. అండ్ దానికి మోస్ట్ ఈజీ అండ్ వయబుల్ సొల్యూషన్ ఇస్ నువ్వు తినే చికెన్ మార్చేసాయి అంతే. అండ్ దానికే ప్లస్ పాయింట్ ఏంటంటే నాటు చికెన్, నాటుకోడి, రైట్. నౌ మార్కెట్లో నాటుకోడి దొరుకుతుంది, అవును, దొరకట్లే అని కాదు. ఓకే, ఇప్పుడు కూడా రోడ్ మీదకి వెళ్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దొరుకుతుంది నాటుకోడి, రైట్. వై నాట్ ఐ గో దేర్? మీ దగ్గర ఎందుకు రావాలి? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ పాయింట్ ఏంటంటే వాడు చాలా యాంటీబయాటిక్స్ వేసి పెంచుతున్నాడు, మీరు యాంటీబయాటిక్స్ వేసి పెంచరు అని ట్రస్ట్ ఎలా బిల్డ్ చేస్తున్నారు? What is the journey of your quality assurance? Now question is what is the journey of your quality assurance, and why should they come to you, not a roadside natkodi place? So firstly, two problems solve చేస్తున్నాం through Country Chicken Co. First, naturally raised meats అందజేయడము. సెకండ్, ఆయనకి ఒక హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో సెల్ చేయడము. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే నాటుకోడిని రోడ్ సైడ్ అమ్ముతున్నారు. ఇప్పుడు
నా దృష్టిలో చెప్పాలంటే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని ఆ క్వాలిటీ చూపిస్తూనే అమ్మాలి. అక్కడ దాన్ని రోడ్ సైడ్ అమ్మినాం అనుకో దాని వాల్యూ పడిపోతుంది. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ నాకైతే హిట్ అయిందో. ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది, ఇట్స్ లిటరలీ ఒక చికెన్లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసే ప్రోడక్ట్ ఇది. ఇలాంటి ప్రోడక్ట్ని రోడ్ సైడ్ మీద అమ్మడం ఏంది, దీనికి ఒక స్టేటస్ అనేది ఉండాలి కదా. దట్స్ వాట్ వీ వాంటెడ్ టు బిల్డ్ అండ్ ఆ వేలోనే స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ అట్ ది సేమ్ టైం అక్కడ కస్టమర్కి అలా ఉన్నప్పుడు రోడ్ మీద అక్కడ ఒక చెరువు పక్కన కూర్చొని ఉంటాడు, ఆ చెరువులో మురికి నీళ్ళు ఉంటే దాంతోనే కడుగుతూ ఉంటాడు, ఎన్నో చాలా అన్హైజీనిక్ ఉంటుంది. వీ వాంటెడ్ టు ఒక కస్టమర్కి ఒక మంచి హైజీనిక్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేద్దాం అనుకొని ఈ స్టోర్ కాన్సెప్ట్ లాగా ఇలా డిజైన్ చేసి చేయడం స్టార్ట్ చేసాము. అండ్ రిగార్డింగ్ క్వాలిటీ, ఇప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ నాటుకోడికి కూడా యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. బట్ ఫస్ట్లీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, దాన్ని కేజెస్లో పెట్టి పెంచాల్సిన అవసరం ఉందని అది అర్థం చేసుకోవాలి. ఆ అవసరం ఉన్నప్పుడు ఆ ఫార్మర్ చేస్తాడు, లేదా ఫార్మర్ కిందకు డబ్బులు వేస్ట్. నేచురల్గా పెరిగినప్పుడు ఇంకా బెటర్ ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ పెంచడానికి చూడాడు. సో ఫస్ట్లీ ఒక నాటుకోడి అనేటిది నువ్వు అబ్జర్వ్ చేసిన అండ్ ఇఫ్ యూ గో త్రూ రీసెర్చ్ పేపర్స్ ఆల్సో, దానికి రెసిస్టెన్స్ పవర్ ఇస్ మచ్ హయ్యర్ దెన్ అ బ్రాయిలర్. మేము చూస్తూ ఉంటాం, మాకు ఏదైనా ఒక ఫ్రీ రేంజ్ ఫార్మర్, ఒక ఓపెన్ ల్యాండ్లో ఫార్మింగ్ చేసే ఫార్మర్ అని ఉంటే ఆయన నాటుకోడి పెంచుతూ ఉంటాడు, ఆయన పక్కన కొంచెం దూరంలో బ్రాయిలర్ షెడ్ ఉంటుంది. ఈయన నాటుకోడి ఒక సైకిల్ అయిపోయే లోపల బ్రాయిలర్ ఒక 3-4 సైకిల్స్ అయిపోతాయి వాళ్ళవి. సెకండ్, ఆయనకి ఏదైనా బ్రాయిలర్ డిసీజ్ వస్తే అక్కడ ఆయన ఫ్లాక్ ఒక 70-80% అయిన ఫ్లాక్ బర్డ్స్ చనిపోతాయి ఒకటే రోజులో. సేమ్ డిసీజ్ ఇక్కడికి వస్తే ఒక 100 బర్డ్స్ ఉంటే దానిలో 3-4 బర్డ్స్ మాత్రమే చనిపోతాయి. రైట్. సో డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక యాంటీబయాటిక్ ఇవ్వాలన్నా, ఒక మెడిసిన్ ఇవ్వాలన్నా ఆ ఫార్మర్కి డబ్బులు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు ఖర్చు అవుతున్నప్పుడు ఆ ఫార్మర్ హీ విల్ థింక్ ట్వైస్ స్పెండ్ చేసే ముందు. అక్కడ ఆ బర్డ్స్ రెసిస్టెంట్ ఉన్నప్పుడు, ఆ బ్రీడ్ కరెక్ట్ ఉన్నప్పుడు ఆయన ఇవ్వడానికి చూడాడు, 3-4 బర్డ్స్ పైన పక్క పడేసి కంటిన్యూ చేసుకొని అమ్మేస్తాడు. సెకండ్ థింగ్, ఆ బర్డ్స్ని ఒకవేళ యాంటీబయాటిక్స్ ఇచ్చినా, ద థింగ్ ఇస్ అక్కడ వీ హ్యావ్ 19 చెక్ పాయింట్స్. లక్కీలీ ద వే వీ స్టార్టెడ్ దిస్ బిజినెస్ వాస్ ఫస్ట్ అక్కడ ఫార్మింగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం. మేము డైరెక్ట్గా రీటైల్లో ఎంటర్ అవ్వలేదు. అక్కడ నాకు బిజినెస్ అర్థమైనప్పుడు ఐ పార్ట్నర్డ్ విత్ అ పర్సన్ కాల్ హిమాంబర్ రెడ్డి. ఆయన చాలా మంది ఫార్మర్స్తో నాటుకోడి ఇండస్ట్రీలో 3-4 years నుంచి పనిచేస్తున్నాడు. ఆయనతో ఫార్మర్స్తో రీచ్ అవుట్ అవుతూ వాళ్ళకి చిక్స్ ఇప్పించి వాళ్ళని పెంచినాక ఒక 4-5 months తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తిరిగి బైబ్యాక్ చేసి అది మేము మార్కెట్లో అమ్ముతూ B2B సైడ్లో స్టార్ట్ చేస్తూ బిజినెస్ బిల్డ్ చేసాము. అండ్ అదే మేనర్లో అక్కడ వీ బికేమ్ ఎ కంపెనీ విచ్ ఇస్ కంప్లీట్లీ మానిటరింగ్ ఫ్రమ్ ఫార్మ్ టు ఫోక్. A to Z ఆఫ్ బిజినెస్ని కంప్లీట్గా మానిటర్ చేస్తున్నాం. అండ్ నువ్వు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ దీంట్లోనే ఉంది. ఇప్పుడు ఒక ఆర్గానిక్ బ్రాండ్ స్టార్ట్ చేయడానికి ఇట్ డజంట్ టేక్ మచ్. నువ్వు కరెక్ట్ వేలో దాన్ని బ్రాండింగ్ చేసి, ప్యాకేజింగ్, బేసిక్ థింగ్స్ కరెక్ట్గా సెట్ చేస్తే కస్టమర్కి ఒక్క లెవెల్ ఆఫ్ ట్రస్ట్ బిల్డ్ చేయగలుగుతావు నువ్వు. బట్ లాంగ్ టర్మ్లో కస్టమర్కి ట్రస్ట్ బిల్డ్ చేయాలి అంటే యూ షుడ్ మేక్ ష్యూర్ దాట్ నువ్వు కరెక్ట్, నువ్వు ఏదో చెప్తున్నావో అది ప్రోడక్ట్ ఇవ్వాలని. అండ్ ఫుడ్లో I feel very lucky to be in this time that people label చదువుతున్నారు, దాని ఇంకా ఏముందో చదువుతున్నారు. People are becoming aware of things. People are questioning it. And in this time, recently I think you might have also seen Horlicks or some company. Food Farmer. Yeah, Food Farmer. Yes. Right. ఆయన పాయింట్అవుట్ చేశాడు దాన్ని, అండ్ హీ వన్ ద కేస్ ఆన్ హార్లిక్స్. అండ్ నౌ Horlicks has changed the marketing branding of the entire thing, right? Yes. So it's in this era, in this time, if you want to ఒక లాంగ్ టర్మ్లోనే బిజినెస్ బిల్డ్ చేయాలి అంటే ఆ కస్టమర్కి ఇట్స్ వెరీ సింపుల్. నువ్వైతే అమ్ముతున్నావు అది చెప్పు, నువ్వు తప్పు చేస్తున్నా అని చెప్పు, పర్లేదు. కస్టమర్ వీడిని నమ్ముతాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఇన్ ఆ స్టోర్స్ మేము చెప్తాము, ఇది ఒక ఫ్రీ రేంజ్ ఫామ్లో పెంచారు అంటే ఒక 1 acre ల్యాండ్ ఉంటుంది, 1 acre ల్యాండ్లో ఒక 4,000 బర్డ్స్ పెంచుతారు. అదే బ్రాయిలర్ అయితే 1 acre ల్యాండ్లో నియర్లీ 40,000 బర్డ్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ఆల్సో ఒక విలేజ్ కంట్రీ చికెన్ ఒక ప్రోడక్ట్ ఉంది. మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ నాటుకోడి టేస్ట్ కావాలి, మీరు నాటుకోడి అయితే ఇమాజిన్ చేస్తున్నారు కావాలంటే అది విలేజ్ కంట్రీ చికెన్ ప్రోడక్ట్లో దొరుకుతుంది. ఎందుకంటే ఇది ఇంటి వెనకాల ఒక 5-10 బర్డ్లను పెంచుతారు. అది మీకు కరెక్ట్ నాటుకోడి టేస్ట్ వస్తుంది, మీరు ఎగ్జాక్ట్ అనుకున్న నాటుకోడి అది అని చెప్పి అమ్ముతాము.
సో ఆ కమ్యూనికేషన్, దట్స్ ద రీజన్ అక్కడ మాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ రేంజ్ అంతా పెట్టి చేసాము. ద ఎంటైర్ బేసికలీ ట్రాన్స్పరెన్సీ, you're building trust with transparency. సో లైక్ క్లియర్గా మార్కెట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని దాన్ని డిస్క్రైబ్ చేస్తూ, దాన్ని సెగ్మెంట్ చేస్తూ, దాని అసలు ఏంటి అనేది ఎడ్యుకేట్ చేస్తూ మీరు చేస్తున్నారు. రైట్. అండ్ కస్టమర్ వాకిన్ అయినప్పుడు వాళ్ళ బయింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? బికాజ్ ఫస్ట్లీ నేను స్టోర్కి వెళ్ళాను, సైనిక్పూరిలో స్టోర్కి వెళ్ళినప్పుడు బయట నుంచి చూస్తేనే, అంటే ఇది ఒక అనాలజీ మాట, అంటే ఒక ఎండ్ టు ఎండ్ అనాలజీ. పైన చూస్తే కంట్రీ చికెన్ అని చెప్పి ఆ బ్రాండింగ్ కూడా ఎంత ప్రీమియం గా ఉంటుంది అంటే, బికాస్ ఆ మినిమలిజం యాక్ట్, ఆ లోగో, ఆ మినిమలిజం, ఆ సైనేజ్, బికాస్ ఐఎమ్ లిటిల్ బిట్ ఇన్ టు బ్రాండింగ్. అండ్ నాకు కరెక్ట్ కింద చూస్తే నాటుకోట్లు కనిపిస్తుంటాయి, నీట్ గా, చాలా చాలా నీట్ గా పెయింట్ చేయడం, పాప అలా అటు ఇటు చూస్తుంటాయి. అండ్ రోడ్ ఫేసింగ్, ఐ థింక్ కరెక్ట్ రోడ్ మీద ఉంటుంది స్టోర్. అండ్ యూ వాక్ ఇన్ దేర్, ఆ ఎక్స్పీరియన్స్ మీరు అన్నట్టు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇట్స్ ఏ హ్యూజ్ ఎంటర్ అవ్వడానికి, ఇట్స్ ఏ హ్యూజ్ యునో పుల్. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత, ఇండియా is still a price sensitive market. ఇండియాలో ప్రైస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. డెసిషన్ ఫస్ట్ టైం తీసుకోవడానికి ప్రైస్, మరి సర్లే ఈసారి ట్రై చేద్దాము అన్నదానికి ఓకే, కానీ నెక్స్ట్ టైం బాగుంది ఎంత అని మమ్మీ అడిగితే దీనికంటే ఒక 200 రూపాయలు కేజీ ఎక్స్ట్రా అంటే ఏం అవసరం లేదు, అక్కడి నుంచి పట్టరు అంటారు. ఎందుకంటే ఇంట్లో మమ్మీస్ ఆర్ ద డెసిషన్ ఫ్యాక్టర్, రైట్, ఉమెన్ ఆర్ ద డెసిషన్ ఫ్యాక్టర్. వాట్ మీ కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంది? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? So firstly, the businesses that are built for all, అంటే అందరికీ అయితే బిజినెస్ అందరికి అమ్మడానికి చూస్తారో ఆ బిజినెస్ ఓవర్కమ్ లేకపోతారు. సో ఫస్ట్ మన కస్టమర్ ఓవర్ అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్లో అయినా. ఇక్కడ మాకు చాలా క్లియర్ ఉంది, మా ప్రోడక్ట్ ప్రతి పర్సన్ కొనలేడు. బికాస్ మేము క్వాలిటీ ఇవ్వాలంటే వీ నీడ్ టు చార్జ్ హయ్యర్. అక్కడ ఫైనలీ ఆ బిజినెస్ సస్టైన్ అవ్వాలన్నా we need to charge higher to maintain all those costs. And అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంటలేను, ఆ ప్రొడక్షన్ కాస్ట్ మీట్ అవ్వాలి అంటే దట్ హయ్యర్ ప్రైస్ నీడ్స్ టు బి పేడ్. అండ్ ఇవాళ ది మిడిల్ క్లాస్ ఇన్కమ్, ఐ సెన్స్ దాట్ ఇట్ ఈస్ రైజింగ్. ది పీపుల్ హూ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ పూర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళు, దెర్ ఇస్ అ లాట్ మోర్ పీపుల్. అండ్ ఎవరైతే మిడిల్ క్లాస్ షిఫ్ట్ అవుతున్నారో వాళ్ళ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. People are not thinking a lot in spending. It's not about India is a price sensitive market, correct, but దానికంటే ఎక్కువ price sensitive అనడం కంటే they want value for their money. Yeah, right, absolutely. While there's a recent survey I was reading, Apple is selling more phones in Tier 2 India than in Tier 1 India because of the EMI. Whatever factors it is, right, akkada the point is people need value for their money, right. They should sense that they're getting their value. And same over here with the customer తో మేము ట్రస్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు he doesn't mind spending few additional bucks for that quality. But akkada that's absolutely true also. Initially మేము బ్రాండ్ స్టార్ట్ చేసాము, వీఆర్ ఆల్సో చాలా ఇనిషియల్ స్టార్ట్ చేసాము. చాలా టైప్స్ ఆఫ్ థింగ్స్ వర్కౌట్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ మీకు చెప్పగలుగుతున్నాను నేను, దాన్ని మేము ప్రీమియం కస్టమర్ని టార్గెట్ చేస్తున్నామని. ఫస్ట్ ఇనిషియల్ వి యూజ్డ్ టు, నథింగ్ రాంగ్ విత్ దట్, రైట్, లైక్ దిస్ అబ్సల్యూట్ నథింగ్ రాంగ్ విత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బ్రాండ్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీవన్, అండ్ దట్ ఈస్ ఓకే, right. Like one of the most beautiful statements I've heard in this entire podcast is everyone is not my customer. Right. చాలా తక్కువ బిజినెస్ ఓనర్స్ కి ఈ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మేము మాట్లాడుతున్నప్పుడు ఎవరు మీ కస్టమర్ అంటే అందరికి వర్కౌట్ అవుతుంది మా ప్రోడక్ట్ అంటారు. అందరికి వర్కౌట్ అవుతాయి, వాట్ విల్ యూ డూ, రైట్? ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నన్నట్టు నాటుకోడి అనేది మేబీ నెలకు ఒకసారి తింటారు, రైట్? ఈవెన్ మీకు వచ్చే ప్రోడక్ట్ వెరీ ఒకేషనల్ గా తింటారు. కానీ మీకు వచ్చే కస్టమర్స్ కూడా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వస్తే మీ రెవెన్యూ సైకిల్స్ అన్నది, లేకపోతే మీ బిజినెస్ సైకిల్స్ అనేది చాలా లాంగ్ ఉన్నాయి. యావరేజ్ రెవెన్యూ పర్ కస్టమర్ అన్నది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెట్రిక్ ఫర్ ద బిజినెస్. ఓకే, అండ్ హౌ ఫాస్ట్
లైఫ్ టైం వాల్యూ ఆఫ్ ద కస్టమర్ కూడా, రైట్? సో హౌ ఆర్ యూ ఇంప్రూవింగ్ ఇట్? Right. What is your plan to do that? సో I'll link the same thing. మనం వాల్యూ ఫర్ మనీ అని మాట్లాడుతున్నాయి కదా, I'll link it with the same thing. సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్తుండే దట్ నేనే నాటుకోడి తినకపోతున్నాయి అని. నేను ఇప్పుడు ఒక రెగ్యులర్ ఒక 25-30-year-old పర్సన్ నుంచి ఆలోచించినప్పుడు నేను నాటుకోడి తిన్నాను. బట్ నాకు ఒక హెల్దీ ఫుడ్ కావాలి, మంచి టేస్ట్లో ఉండాలి అంటే ఐ విల్ పే ప్రీమియం ఫర్ ఇట్. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు మాకు, ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని అందజేయలేకపోతున్నామని. అండ్ ఆ టైంలోనే వీ అండర్స్టూడ్ దట్ ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి, ఇన్ సింపుల్ వే ఆ ఫ్యూజన్ బిట్వీన్ బ్రాయిలర్ అండ్ నాటుకోడి, అలాంటి ప్రోడక్ట్ కావాలి అని అనిపించింది. అంటే నాటుకోడి ఉన్న బెస్ట్ ఫీచర్స్ అన్ని, బ్రాయిలర్ ఉన్న బెస్ట్ ఫీచర్స్ అన్ని క్లబ్ చేసి ప్రోడక్ట్ కావాలని వీ రియలైజ్డ్. అండ్ వీ స్టార్టెడ్ టాకింగ్ టు చాలా మందితో మాట్లాడుతుండే. దెన్ వీ గాట్ టు అ బ్రీడ్ ఆఫ్ నాటుకోడి ఇట్ సెల్ఫ్. అది న్యాచురల్గా పెరుగుతుంది. ఇల్ టేక్ సంథింగ్ అరౌండ్ 70 to 90 days ఫుల్ సైజ్కి రావడానికి. అండ్ దాని టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్ బ్రాయిలర్ లాగానే ఉంటుంది. వీ హ్యావ్ లాంచ్ దిస్ ప్రోడక్ట్ ఇన్ అవర్ స్టోర్స్ ఆల్సో బై ది నేమ్ బెటర్ చికెన్ ఆర్ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్. సో that has been the product which has been totally changing our dynamics. So regular broiler consumers in better chicken shift అవుతున్నారు. Yes. What is the price difference here? So we launched it at a price of 200 per kg. When the broiler chicken price was? Broiler chicken price fluctuate అవుతూనే ఉంటుంది. It's something around 170 per kg now. Live prices that దీన్ని 200 per kg లైవ్ పెట్టాము. మీట్ రేట్ బ్రాయిలర్ ది జనరల్ గా 300 per kg 270 per kg ఉంటుంది, దీన్ని 330 per kg ఉంది. సో ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ప్రైస్. ఇట్స్ స్లైట్లీ ప్రీమియం దెన్ బ్రాయిలర్, బట్ ఇట్స్ వెరీ నియర్ టు బ్రాయిలర్. నా క్వశ్చన్ ఏంటంటే హౌ ఆర్ యూ డూయింగ్ దట్? ఎందుకంటే ఒక బ్రాయిలర్ చికెన్ అంటే చిక్ నుంచి మొత్తం బయటకు వచ్చేసరికి ఒక 40 days సైకిల్, కరెక్టేనా? బికాస్ 30 days పెరగడానికి పోతుంది, 10 days ట్రాన్స్పోర్ట్, 35 days. మీ సైకిల్ 90 days, రైట్? సో బ్రాయిలర్ చికెన్ లెట్ us say 200 rupees kg ఉంటే మీ 300 rupees లైక్ 250 rupees 230 rupees kg ఉంటే 30 rupees మార్జిన్తో మీరు 2 extra months ఎలా సస్టైన్ అవుతున్నారు? సో ది ఆన్సర్ లైస్ ఇన్ నేచర్. ఇప్పుడు మనం ఎన్నో తింటున్నాం, అన్ని పెరిగేటిది అన్ని ఆర్టిఫిషియల్గా పెంచినప్పుడే ఖర్చు వస్తుంది, న్యాచురల్గా పెంచినప్పుడు ఖర్చు ఉండదు. ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళి ఇంటి ఇంకా నాటుకోడితో పెంచుతున్నారో మీకు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఆయన ఒక షాక్లో ఉంటాడు, ఖర్చు అవుతుందా అని షాక్లో ఉంటాడు. ఇంట్లో అది ఖర్చులాగా చూడరు, రైట్? సేమ్ థింగ్ అది అర్థమైనాక మాకు బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై చేస్తాము. ఏదో న్యాచురల్గా పెంచి దానికి ఫుడ్ ఇవ్వగలుగుతాము. అజోలా అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాంట్లో వాటర్లో వేసేస్తే దానికి వస్తుంది ఒక గ్రీన్ కలర్ ఫంగీ లాగా వస్తుంది. అంత అది చాలా మంచి ప్రోటీన్ బర్డ్స్కి, అది చాలా తక్కువ కాస్ట్ అయిపోతుంది. అలా ఎన్నో ప్రోడక్ట్స్ నేచర్లో ఫ్రీగా పెంచవచ్చు. ఓకే, అవన్నిటిని బ్రాయిలర్కి వేస్తే అది తినలేదు, తిన్నా దానికి అంత వెయిట్ సరిగా రాదు. బట్ ఇది న్యాచురల్గా పెంచుతున్నాము అండ్ ఈ ప్రోడక్ట్ తినగలుగుతుంది అండ్ సస్టైన్ అవ్వగలుగుతుంది. సెకండ్, న్యాచురల్గా పెరిగే ప్రోడక్ట్కి స్కోప్ ఉంది. సో దీన్ని నేచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 acre ఓపెన్ ల్యాండ్ ఉంది, ఆ 1 acre ఓపెన్ ల్యాండ్లో అక్కడ ఉన్న గ్రెయిన్స్, విత్తనాలు, అవి ఇవి చెత్త అంతా తింటూనే ఉంటుంది. అది ఫీడ్ కాస్ట్ అయితే ఉంటుందో, ఎంతైతే కాస్ట్ బ్రాయిలర్కి అవుతుందో పెంచడానికి, అదే సేమ్ కాస్ట్ అవుతుంది పెంచడానికి. ఈవెన్ సైకిల్ ఎక్కువ ఉన్నా కూడా మీకు ప్రొడక్షన్ కాస్ట్ సేమ్ పడుతుంది, రైట్? సో అందుకే మేబీ యువర్ ఈవెన్ కాస్ట్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ ఆఫ్ ప్రొడక్షన్, బట్ సైకిల్ టైం ఎక్కువ పడుతుంది అంతే, రైట్? మరి సప్లై చైన్ ఇష్యూ రావట్లేదా మీకు? సో ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు మేము 3 months నుంచి మార్కెట్లో సేల్ చేస్తున్నాము. బట్ 3 monthsలో ఈ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 1 year నుంచి ఈ ప్రాబ్లమ్ బంద్ చేయాలి. 1 year నుంచి మాట్లాడి ఇప్పుడు వాళ్ళ దగ్గర వీ హ్యావ్ అ స్ట్రాంగ్ బేస్ ఆఫ్ 15,000 farmers, రైట్? వీళ్ళందరూ నాటుకోడి పెంచే ఫార్మర్సే. ఈ 15,000 farmers నెట్వర్క్లో కొందరు ఫార్మర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళతో పెంచిపిచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా ప్రాఫిటబుల్ ఉండాలి, అదంతా సప్లై చైన్ సెట్ చేయడానికి ఆల్మోస్ట్ 1 year టైం తీసుకొని ఇప్పుడు ఫైనల్గా ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. రైట్, అదే బికాజ్ అంత సైకిల్ ఇష్యూ ఉన్నప్పుడు సప్లై చైన్ ఇష్యూ వస్తుంది. అండ్ ఇవన్నీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే దీర్ ఆల్ గుడ్ ప్రాబ్లమ్స్ టు హ్యావ్ ఇన్ అ కంపెనీ, రైట్? ఇప్పుడు అండ్ ఈ ప్రాబ్లం ఎందుకు గుడ్ ప్రాబ్లం అంటున్నానంటే
అది ఎంత కష్టంగా ఉంటుంది సప్లై చైన్ సెట్ చేయడమో అంత ఈజీ ఇంకో కాంపిటీటర్ రాలేడు మార్కెట్. బ్యారియర్ ఎంట్రీ కూడా చాలా హై ఉంటుంది. కరెక్ట్ రైట్. ఇప్పుడు మీరు చేసే ఈ ప్రోడక్ట్ అయినా నాటుకోడిని ఇనిషియల్ స్టోర్ లాంచ్ చేసినప్పుడు మా ఫస్ట్ 1 monthలోనే స్టోర్ ఒక ఆల్మోస్ట్ 17 lakhs రెవెన్యూ చేసింది. లాంచ్ చేసినప్పుడు మా బిగ్గెస్ట్ భయం ఏంటంటే నాటుకోడి అంత తక్కువ మా కన్సంప్షన్ ఉంది మార్కెట్లో. ఒక చికెన్ షాప్స్ రెవెన్యూ సంథింగ్ 5 lakhs to 10 lakhs చేస్తుంది. దాంట్లో నాటుకోడిని చాలా తక్కువ తింటారు, దానికి ఎలా రెవెన్యూ వస్తుంది అని అనుకుంటే వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ డౌట్. లాంచ్ చేసిన ఫస్ట్ మంత్లోనే ఆ డౌట్ మాకు క్లారిఫై అయిపోయింది. 17 lakhs రెవెన్యూ చేసినాక కస్టమర్స్ నీడ్ దిస్ ప్రోడక్ట్ అనేది అర్థమైంది. రైట్. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఒక చికెన్ షాప్ ప్రతి 100 meters ఉంటుంది. నాటుకోడి ఒక హైజీనిక్ ఎన్విరాన్మెంట్ అమ్మే షాప్ లేదు హైదరాబాద్ 7 stores అనేది. సో 7 stores ఉన్నాయి అంతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎంత 100 kilometers రేడియస్. రైట్. సో ఆ అడ్వాంటేజ్ ఉంది మాకు. సెకండ్, ఆ అడ్వాంటేజ్ ఉంది అని అక్కడికి స్టాప్ అవ్వలేదు. వీ స్టార్టెడ్ బిల్డింగ్ అదర్ అడ్వాంటేజెస్ ఆల్సో. ఇప్పుడు ఏదైతే నాటుకోడి సప్లై చైన్ సెట్ చేయాలో, ఇప్పుడు ఒక నాటుకోడి తీసుకురావడానికి ఒక లోకల్ షాప్ అయినా కూడా చాలా పెద్ద ఇబ్బంది. అలాంటిది మేము స్టోర్లో 6 types ఆఫ్ నాటుకోడి అమ్ముతాము. అది ఒక్క దానికి సప్లై చైన్ సెట్ చేయడము, దానికి ఇంత టైం స్పెండ్ చేయడం బ్యాక్ ఎండ్లో, అది మాకు ఒక ఎంట్రీ బ్యారియర్లా క్రియేట్ అవుతుంది. రైట్. సో ఎవరైనా మార్కెట్లో రావాలన్నా కూడా, సో మార్కెట్లో యూ హ్యావ్, సో స్టార్టింగ్ అన్నట్టు మార్కెట్లో కింగ్ అవ్వడానికి అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాం. అంతే. సో 7 నాటుకోడి, బెటర్ చికెన్, ఇంకా ఇంకేమి ఇన్ నాటుకోడి ఇట్ సెల్ఫ్ చాలా వేరియంట్స్ ఉన్నాయి. నాటుకోడిలో ఒక వేరియంట్ బెటర్ చికెన్ అనేది, బట్ దాన్ని నాటుకోడి అని చెప్తే జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారని వి జస్ట్ కాలింగ్ ఇట్ as వెరీ స్మార్ట్ బ్రాండింగ్. వెరీ స్మార్ట్ మార్కెటింగ్. బికాజ్ నేను బెటర్ చికెన్ కూడా sounds really nice to my ears. So you're just seeing the result of better chicken as a name now, but దీని వెనకాల మేము 4 times నేమ్ చేంజ్ చేసాం దాన్ని. ఇప్పటికి ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు భారత్ బ్రాయిలర్ అని లాంచ్ చేసాము, దాంతో భారత్ చికెన్ అని పెట్టాము, దాంతో బెడ్ న్యూట్రీస్ ఆఫ్ చికెన్ అని చాలా నేమ్స్ చేంజ్ అయిన తర్వాత వీ కేమ్ టు దిస్ థింగ్. అండ్ ఐ ఫీల్ దట్ ఎప్పుడైనా నేను కంక్లూడ్ చేయాలన్నప్పుడు బ్రాండింగ్లో కస్టమర్స్ అడిగి కస్టమర్కి ఏం కావాలో అది విని చేయడం ఇట్స్ రైట్ మూవ్. అన్నట్టు స్టార్టింగ్లో స్టోర్ కూడా చాలా మోడర్నైజ్డ్గా అలా ఉంది అని. ఆ మోడర్నైజ్గా నాటుకోడి అప్పుడు మనకు హిట్ వచ్చేది ట్రెడిషనల్ హిట్ వస్తుంది. స్టోర్ని మోడర్నైజ్ చేయడానికి రీజన్ ఏముందంటే టార్గెట్ ఆడియన్స్ 25-30 year కస్టమర్ కూడా it should be attracted. A person who is at the age of 50 generally doesn't care of branding. అందుకే లోకల్ చికెన్ షాప్ వెళ్ళిపోతాడు. బట్ 25-30 year old పర్సన్ టుడే ఆ బ్రాండింగ్ ఎలా కనిపిస్తుంది, కేర్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. I am your target audience. Yes, right. అయినా కూడా నచ్చినట్టు చేయడమే వాజ్ అవర్ థీమ్, అండ్ దట్స్ వే ఆ కలర్స్ వచ్చాయి. ఇనిషియల్గా మేము తీసుకున్న ఇన్స్పిరేషన్ పసుపు కుంకుమంతో కలర్స్ తీసుకుందాం అనుకున్నాం. దాన్ని ఇంకొంచెం రాయల్ ఫీల్ గా తీసుకోవడానికి మెరూన్ అండ్ క్రీమ్ లా కలర్స్ లా కన్సిడర్ చేస్తూ చాలా బుర్ర పెట్టి అది we feel it's worth it now. బట్ అప్పుడు చేసేటప్పుడు మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది, డెడ్ లైన్స్ అని క్రాస్ అయిపోతున్నాయి. We are going in this direction, but it's finally being worth it now. Right. So ఒక మీట్ కమ్యూనిటీ డెవలప్ చేసినప్పుడు, సో are you only doing chicken? So in recent times, apart from natukodi, better chicken and kaakunda, we got into the category of mutton also. మటన్లో వీ హ్యావ్ లాంచ్డ్ అ ప్రోడక్ట్ కాల్ కంట్రీ మటన్. దీనికి సప్లై చైన్ 7 months సెట్ చేసి హైదరాబాద్లో ఎన్నెన్నో ప్లేసెస్ తిరిగి కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీతో మాట్లాడి సెట్ చేస్తాం. దట్స్ వన్ ప్రోడక్ట్. అండ్ మోర్ దెన్ దాట్, వన్ ఆఫ్ అవర్ అదర్ మేజర్ USP ప్రోడక్ట్ అపార్ట్ ఫ్రమ్ చికెన్ హ్యాస్ బీన్ అవర్ ఎగ్స్. ఎగ్స్ వి సెల్ 2 types of ఎగ్స్. ఒకటేమో ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్స్ అని, సెకండ్ ఏమో ఒరిజినల్ నాటుకోడి గుడ్లు ఆర్ ఒరిజినల్ కంట్రీ ఎగ్స్ అని సేల్ చేస్తాము. సో దీస్ ఆర్ 2 products of eggs that we have. ఇప్పుడు in eggs, the basic difference between these 2 eggs that we sell is, ఒకటేమో ఫ్రీ రేంజ్ ఫార్మర్స్లో ఒక 1 acre ఓపెన్ ల్యాండ్లో పెంచుతారు. ఇంకోటి ఊర్లలో ఏదైతే నాటుకోళ్ళు ఉంటే అవి లేసే ఎగ్స్, ఒరిజినల్ నాటుకోడి ఎగ్స్ అంటే. ఈ 2 types of eggs సేల్ చేస్తున్నాము. తగిన ఒకటి చెప్పు. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాం అనుకో, బ్రెడ్ లో శాండ్విచ్ బ్రెడ్ అంటాడు, బ్రౌన్ బ్రెడ్ అంటాడు, మిల్క్ బ్రెడ్ అంటాడు, ఫ్రూట్ బ్రెడ్ అంటాడు, ఇంకా బ్రెడ్ అంటాడు. బ్రౌన్ వర్డ్ ఇస్ ట్రెండింగ్ అలా. అసలు బ్రౌన్ లో మళ్ళీ హోల్ వీట్ బ్రెడ్ అంటాడు. ఐఎమ్ లైక్, నా మార్కెటింగ్ మైండ్ కి ఏం ఆలోచిస్తుంది అంటే, ఇదంతా మార్కెటింగ్, ఏదో మనకి కన్జ్యూమ్ చేయడానికి పేరు మార్చి కన్జ్యూమ్ చూపిస్తున్నాడు. రైట్. ఇప్పుడు ఎగ్స్ కూడా అట్లా తేరేని. మీ దగ్గర తీసుకున్నా కూడా దర్ ఇస్ బ్రౌన్ ఎగ్స్, దర్ ఇస్ ఫార్మ్ ఎగ్స్, వైట్ ఎగ్స్ అంటారు, ఈమూ ఎగ్స్ అంటాడు, ఫార్మ్ గ్రోన్ ఎగ్స్ అంటాడు. అసలు చూస్తుంటే అసలు
డిఫరెన్స్ ఉందా? అంటే వాటి కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఏమైనా యాక్చువల్ బెనిఫిట్స్ ఉన్నాయా, లేకపోతే ఒకవేళ నార్మల్ ఎగ్స్ తినడం తప్పలేదా? లైక్ సో వాట్ ఈస్ యువర్ ఏమైనా అబ్జర్వ్ చేసావా మార్కెట్లో? యా, సో ఇక్కడ నేను ఫస్ట్ కనుక్కున్నప్పుడు మార్కెట్లో నాకు అర్థమైందంటే కస్టమర్కి ఒక భయం ఉండే, బ్రౌన్ ఎగ్స్ అంటే వైట్ ఎగ్నే డికాషన్లో ముంచిస్తారు డైయింగ్ చేస్తున్నారా అనే ఫీలింగ్ కస్టమర్కి ఉంది అనేది అర్థమైంది నాకు. ఓ షట్, ఇంత దారుణమైన మార్కెట్ ఉందా బ్రౌన్ ఎగ్స్కి అంటే కస్టమర్కి ఆ లెవెల్ భయం ఉండడం ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అండ్ ఒక కస్టమర్ చెప్పలేదు, ఒక కల్తీ అయితే ఆ లెవెల్కి వెళ్తారు. రైట్. లక్కీలీ కాదు, సాడ్లీ పోల్ట్రీ మార్కెట్ చాలా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఆ గ్రోత్ అయినప్పుడు ఇలాంటి కల్తీ అని చాలా జరుగుతాయి, ఇట్స్ ప్రిటీ నార్మల్. అండ్ ఆ కల్తీని అడ్రస్ చేసే పర్సన్ సఫర్ అవుతాడు. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఎన్నో వ్యాలిడిటీ కావాలి. ఇప్పుడు ఎగ్ ఏంటంటే మనం తినే వరకు దాని డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు నీకు అది చాలా సింపుల్ థింగ్, డిఫరెన్స్ ఉంటుందో లేదా అని దానికి. ఒక వైట్ ఎగ్ తీసుకో, ఒక బ్రౌన్ ఎగ్ తీసుకో, ఈ ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్స్ అని చెప్తున్నా, ఆ ఎగ్ తీసుకొని చూడొచ్చు. ఈ 2 ఎగ్స్లో నేను చెప్తాను, బ్రౌన్ ఎగ్లో దీనికి విటమిన్ డి కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని. అది కస్టమర్స్ లేమన్ మనకి ఎలా అర్థమవుతుందని చూస్తే, బ్రౌన్ ఎగ్ షెల్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఈజీగా క్రాక్ అయిపోతుంది, బ్రౌన్ ఎగ్ ఇంకొంచెం హార్డ్ ఉంటుంది. సింపుల్ డిఫరెన్స్. వైట్ ఎగ్ ఈజీగా క్రాక్ అవుతుంది, బ్రౌన్ ఎగ్ కొంచెం హార్డ్ ఉంటుంది. రైట్. దట్ ఇండికేట్స్ దట్ కాల్షియం డిఫరెన్స్ రియాలిటీలో ఉంది అని. సెకండ్, విటమిన్ డి, దానిలో సెలీనియం కంటెంట్, మిగతా విటమిన్స్ అన్నిటిని అది మనం న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ చూసుకొని అర్థం చేసుకోగలుగుతాం తప్ప దర్ ఇస్ నో అదర్ ప్రూఫ్ ఫర్ ఇట్. టేస్ట్లో నాకు నేను స్టార్టింగ్ చెప్పిన నాకు చికెన్ మటన్కే తేడా తెలియదు. ఇప్పుడు నాకు ఒక నాటుకోడి గుడ్డు పెట్టిన, బ్రౌన్ ఎగ్ పెట్టిన, కంట్రీ ఎగ్ పెట్టిన, బ్రౌన్ ఎగ్ పెట్టిన, వైట్ ఎగ్ పెట్టిన, నేను టేస్ట్ డిఫరెన్స్ చెప్పలేను. బట్ చాలా మంది కస్టమర్స్ చెప్పడం ఏమైందంటే దే ఫీల్ టేస్ట్ డిఫరెన్స్ అని చెప్తారు బ్రౌన్ ఎగ్ తిన్నప్పుడు. నెక్స్ట్ మా ఉన్న ప్రొడక్ట్స్లో ఒక బ్రౌన్ ఎగ్ అని ఇంకోటి కంట్రీ ఎగ్ అని చెప్పాను కదా. ఈ కంట్రీ ఎగ్ ఎందుకు లాంచ్ చేసామంటే ఈ బ్రౌన్ ఎగ్ తిన్నప్పుడు చాలా మంది కస్టమర్స్కి ఆ దేశీ ఫీల్ రావట్లేదు అని కంప్లైంట్ చేస్తుండే. అండ్ ఆ దేశీ ఫీల్ ఎసెన్స్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు మేము బ్రౌన్ ఎగ్ ఎలా అవుతుంది కంట్రీ ఎగ్కి, దాని ఇంకా వెళ్ళే ప్రాసెస్ ఏందో కొంచెం డీటెయిల్గా చెప్తాను. బ్రౌన్ ఎగ్ ని చేయడానికి ఫీమేల్ బర్డ్స్ ఒక 1000-2000 బర్డ్స్ని ఒక ఓపెన్ ల్యాండ్లో వదిలేసి ఆ ఎగ్స్ లే చేసినప్పుడు డే బేసిస్లో ఓపెన్ ల్యాండ్లో కలెక్ట్ చేయడం అంతా జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద వే ఫర్ ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్స్. ఇప్పుడు అక్కడ చెప్పింది ఒక పాయింట్ ఏంటంటే అన్ని ఫీమేల్ బర్డ్సే ఉన్నాయి. ఫీమేల్ బర్డ్స్ ఉన్నాయి. ఒక ఎగ్ లే చేయడానికి మనం ఏమనుకుంటాం, ఒక మేల్ ఫీమేల్ క్రాసింగ్ అయినప్పుడే ఒక ఎగ్ వస్తుంది అనుకుంటాం. బట్ దట్స్ నాట్ ట్రూ. ఎగ్ అనేది ఒక న్యాచురల్ సైకిల్. ఎగ్ ఒక బర్డ్కి, ఫీమేల్ బర్డ్కి, ఫీమేల్కి పీరియడ్స్ ఎలా వస్తాయో అలా ఎగ్ లే చేయడం దానికి ఒక న్యాచురల్ సైకిల్. ఎగ్ లే చేస్తూనే ఉంటుంది. ఆ ఎగ్ లే చేసే టైంలో అదొక మేల్తో క్రాస్ అయితే ఆ ఎగ్ ఫర్టిలైజ్ అవుతుంది. ఆ ఎగ్ ద్వారానే చిక్ బయటకు వస్తుంది. ఆల్ ఎగ్స్ దట్ వి ఈట్ ఆర్ నాట్ ఫర్టిలైజ్డ్. అవన్నీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. ఈ ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్స్ అనేటివి దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. అంటే దాని లోపల చిక్, ఒక బేబీ అలాంటిది ఏమి ఉండదు. రైట్. అవి ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్స్. ఇప్పుడు మేము కస్టమర్ చెప్పేది నోటీస్ చేసిన డేసీ టేస్ట్ వస్తలేదు ఆయనకి, ఆ నాటు ఫీల్ కావాలి అని అన్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఈయనకి ఈ అన్ఫర్టిలైజ్డ్ ఉండడం వల్ల ఆ టేస్ట్ మిస్ అయిపోతున్నాడు అని. సో ఏదైతే ఊర్లలో నాటుకోడి అయితే ఎగ్ పెడుతుందో అది సేమ్ నాటుకోడి, జస్ట్ ఎన్విరాన్మెంట్ వేరే. అండ్ ఎన్విరాన్మెంట్ వేరే అంటే అక్కడ ఏం మేల్ కంపానియన్ లేదు, అది న్యాచురల్ సైకిల్ ఎగ్స్ పెడుతూనే ఉంది. ఆ ఎగ్స్ ఇలా ఉన్నాయి. ఏదైతే కంట్రీ ఎగ్ అని చెప్తున్నానో ఆ ఎగ్స్ ప్రాపర్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్. అంటే అక్కడ ఊర్లో ఉంది, ఒక పక్క క్రాస్ అవుతా ఉంటాయి. క్రాస్ అవుతున్నప్పుడు ఆ ఎగ్స్ వస్తాయి. ఆ ఎగ్స్లో మనం క్రాక్ చేసి చూసినప్పుడు మంచి నార్మల్గా చూసినా కూడా దానికి చిన్న డాట్ ఉంటుంది. దట్ స్మాల్ డాట్ ఇస్ దట్ సెమెన్ ఆఫ్ ది మేల్ ఎగ్. రైట్. సో ఆ ఎగ్స్ని తీసుకొచ్చి సేల్ చేస్తాం. అండ్ మేము స్టోర్లో సేల్ చేసే కంట్రీ ఎగ్స్ది సప్లై చైన్ ఇష్యూ కూడా ఉంటుంది. దోస్ ఎగ్స్ ఒక 1 వీక్లో కన్జ్యూమ్ అయిపోవాలి. లే చేసిన డేట్ నుంచి స్టోర్కి వచ్చినట్టు మొత్తం చూస్తే కస్టమర్కి సేల్ చేసే డేట్ నుంచి 1 వీక్లో కన్జ్యూమ్ చేయమని చెప్పేస్తాము. బట్ బ్రౌన్ ఎగ్స్కి ఒక 24 days స్పాన్ ఉంటుంది. ఎందుకు 1 వీక్లో అంటే దాంతో ఖరాబ్, ఇట్స్ ఈజీలీ స్పాయిల్డ్.
రైట్. సో బేసిక్గా ఈ 2 eggs ఉన్నాయి. ఇప్పుడు బ్రౌన్ ఎగ్స్లో మనం మార్కెట్లో చూస్తే రకరకాల బ్రాండ్స్, ఇంత కన్ఫ్యూజన్ ఉంది. ఒకరేమో హల్దీ పెడతాం ఎగ్స్కి అని అంటారు, ఒకళ్ళు వెజిటేబుల్స్ ఫీడ్ చేస్తామంటారు, ఇంకోళ్ళు ఇన్సెక్ట్స్ పెడతామంటారు. ద థింగ్ ఇస్ ఆల్ దోస్ థింగ్స్ డోంట్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ బూస్టెడ్. ఇమ్యూనిటీ బూస్టర్ అని ఒక టర్మ్ ఉంది. యాజ్ బూస్టర్ అంటే ఆ ఎగ్స్కి న్యాచురల్ తినేది కాకుండా అది దాని ఫీడ్లో కానీ దాని ఫుడ్లో కానీ కొన్ని అడిటివ్స్ ఇస్తారు. ఐ ఫీల్ దట్స్ నాట్ వర్త్ ఇట్ అండ్ ఇట్స్ ఇన్ ద రాంగ్ ప్రాసెస్. ఒక కస్టమర్ బ్రౌన్ ఎగ్ ఎందుకు తింటున్నాడు? న్యాచురల్ ఎగ్ అని, ఆర్గానిక్గా ఉండడానికి. రైట్. ఆ న్యాచురల్ ఎగ్లో కూడా దానికి కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ అని, దానికి ఆ ఇమ్యూనిటీ బూస్టర్, ఈ ఇమ్యూనిటీ బూస్టర్, విటమిన్ డి బూస్టెడ్ అనిస్తే మినరల్ వాటర్ లాగా అంతే, దాని ఎసెన్స్ పోయింది ఇంకా. రైట్. 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 సో వాట్ వీ ఎట్ కంట్రీ చికెన్ బిలీవ్స్ ఏ చేసినా న్యాచురల్గా చేయాలి, అంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. కస్టమర్కి ఒకవేళ విటమిన్ డి కావాలంటే ఇంకా వేరే ఫుడ్ తింటాడు. ఎగ్ తినేటిది ఈజ్ ఈటింగ్ ఫర్ ప్రోటీన్, సర్టన్ రీజన్, ప్రోటీన్ కోసం. ఆ ప్రోటీన్ వైట్ ఎగ్ తో కంపేర్ చేస్తే దానిలో వట్టి ప్రోటీన్ ఉంది వైట్ ఎగ్లో, బట్ ఒక బ్రౌన్ ఎగ్లో ప్రోటీన్తో పాటు ఇంకో ఎన్నో అడిషనల్ మినరల్స్ ఏదైతే ఒక బర్డ్ కేజ్లో ఉండడం వల్ల మిస్ అయిపోయిందో అవన్నీ ఒక బ్రౌన్ ఎగ్లో ఉంటాయి. సింపుల్ డిఫరెన్స్ ఇది. అండ్ దట్స్ వాట్ వీ సెల్ ఇన్ ఫ్రీ రేంజ్ బ్రౌన్ ఎగ్. అండ్ దర్ ఆర్ సెవరల్ బ్రాండ్స్, ఐ వోడెంట్ నేమ్ దెమ్, బట్ ఆ బ్రాండ్స్ అన్నిట్లో ఇమ్యూనిటీ బూస్టర్స్ అని, దాన్ని హెల్దీ ఫీడ్ చేయడం అని అన్ని చేస్తున్నారు. ఐ ఫీల్ దట్ అవన్నీ చేయడం వల్ల న్యాచురల్ ప్రాసెస్ మళ్ళీ నువ్వు ఆర్టిఫిషియల్ చేసేస్తున్నావు. అండ్ ఒకవేళ నీకు ప్రాపర్ ఊర్లో తిన్న నాటుకోడి గుడి టేస్ట్ రావాలంటే కంట్రీ ఎగ్ ఇస్ ది ప్రోడక్ట్. దిస్ కేటగిరీ ఇది మేము ఆల్మోస్ట్ 1 year బ్యాక్ లాంచ్ చేసాము. అండ్ సర్ప్రైజింగ్లీ మేము చూసింది ఏంటంటే మేము లాంచ్ చేసిన 1 yearలో చాలా బ్రాండ్స్ అది దే ఆర్ టేకింగ్ దట్ అప్రోచ్. And luckily through our B2B vertical we are the people who are supplying to all those brands also. Okay. So as I was mentioning, we have 2 verticals, D2C retail vertical and second is B2B. Right. So through few other brands also we supply the mix. Right. We didn't enter into supermarkets and all these things. Once we plan to do that, we'll change our strategy of course, but till that point of time this has been the way. Right. Now tell me this again, ఇంత మార్కెట్ రీసెర్చ్ చేసావు, తెలుసుకున్నావు. ఓకే, ఈరోజు ఒక డిబేట్ సాల్వ్ చేద్దాం. ఎగ్స్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియనా? The simple answer is it's vegetarian. ఓకే, బట్ ఇక్కడ చూస్తే మోర్ దెన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అని చూసినప్పుడు ఒక పర్సన్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే ఒక యానిమల్కి హార్మ్ కాకుండా, అదంతా వీగన్ కదా, నాట్ జస్ట్ వీగన్ బట్ ఈవెన్ వెజిటేరియన్. ఇప్పుడు ఆయన వెజిటేరియన్, నాన్ వెజ్ ఎందుకు తినడం? ఆయన సింపుల్ రీజనింగ్ ఏముంటుంది? చాలా వరకు రిలీజియస్ రీజన్. ఇండియా ఇస్ అ వెరీ రిలీజియస్ స్పేస్. ట్రూ. ఇండియా వరకు చాలా వరకు నేను మా మమ్మీ వాళ్ళు ఎగ్ తినలేదు, నేను ఎగ్ తినలేదు, నేను ఇప్పుడు తిన్నాను. రైట్. ఇప్పుడు అంత మిక్స్ మ్యాచ్ అయిపోతుంది, అది వేరే విషయం. లెట్స్ నాట్ డిస్కస్ ఆన్ దట్. బట్ ద థింగ్ ఇస్, కొంతమంది ఈ బ్యాచ్ ఉంటుంది అనమాట, నేను బిర్యానీలో ఓన్లీ రైస్ తింటాను, పీస్ తిన్నాను. కొంతమంది ఓన్లీ బిర్యానీలో పీస్ తింటాను, కొంతమంది ఓన్లీ ఎగ్ తింటాను, ఎగ్ ఆమ్లెట్ మాత్రమే తింటాను, ఎగ్ తిన్ను. సో ఈ ఓవర్లాప్ క్రియేట్ అవుతున్నారు. సో నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం నార్మల్ ఎగ్స్ ఆర్ వెజిటేరియన్, కంట్రీ ఎగ్స్ ఆర్ నాన్ వెజిటేరియన్. Is that true? Right? It's perfect. And ఇంకా బెటర్గా చెప్పాలంటే ఇఫ్ యూఆర్ అ వేగన్, ఎగ్ ఇస్ నాట్ ఫర్ యూ, బికాస్ ఆ ఎగ్ లేచే ప్రాసెస్లో ద బర్డ్ ఇస్ సఫరింగ్ సమ్ ఆర్ ది అదర్ థింగ్. అదే ఒక ఎగ్ బయటకు రావాలంటే ఇట్ గోస్ టు సమ్ పెయిన్. దిస్ ఇస్ అ రియాలిటీ. So if you don't want to harm any other animal, egg is not for you. But if you're a vegetarian, the white egg or brown egg, that egg is for you. Right. If you're non-vegetarian, country egg, ఆ దేశీ టేస్ట్ కావాలి అంటే తినొచ్చు. అండ్ ఆ కంట్రీ ఎగ్ లో యూ గెట్ దట్ స్మెల్ ఆల్సో. నాకు ఆ స్మెల్ చూస్తే అమ్మో ఏంది ఇలా స్మెల్ ఉంది అంటారు, బట్ చాలా మందికి ఆ స్మెల్ ఇట్ గివ్స్ దెమ్ ఎ హిట్. ఆ టేస్ట్ నచ్చుతుంది. I want to ask about your co-founder. రైట్. నాకు తెలిసి యూ సెడ్ నేను కాలేజ్లో నేను తిరుగుతున్నప్పుడు నేను కలిసాను అని చెప్పి. రైట్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ క్యూరియస్ అబౌట్ కో-ఫౌండర్స్తో మాట్లాడుతున్నప్పుడు, వెన్ యూర్ హ్యావింగ్ 2 founders, క్లియర్గా వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉండాలి, వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉండాలి. ఐ మీన్ వాట్ డస్ యువర్ కో-ఫౌండర్ బ్రింగ్
టెల్ మీ అబౌట్ యువర్ co-founder. సో ఐల్ టెల్ ద స్టోరీ హౌ ఐ మెట్ హిమ్. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుండే, అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం టెల్లింగ్ ఇట్ పబ్లిక్లీ. 2017లో నేను హైదరాబాద్లో ఉండే. మై పేరెంట్స్ డోంట్ నో దిస్. నెట్వర్క్ మార్కెటింగ్ కోసం 1 month హైదరాబాద్లో ఉండే. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ స్ట్రేంజర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో నేను చూసిన వాసవి కాలేజ్ దగ్గర ఒక హాస్టల్ ఉండే. ఐ ఫెల్ దట్ ఆ క్రౌడ్ బాగుంది అనిపించింది. ఆ హాస్టల్లో ఒక రూమ్కి ఎంటర్ అయినా అక్కడ ఒక మనిషి ఆఫ్టర్నూన్ 1:30 or 12:30 సంథింగ్ బెడ్ మీద పనుకొని ఉన్నాడు. రివర్స్లో పందిలాగా పనుకొని ఉన్నాడు. కానీ ఆ రూమ్ మాత్రం చాలా బాగుంది. ఆ రూమ్ తీసుకొని అక్కడే జాయిన్ అయి ఉన్నాను నేను. అండ్ దాట్ పర్సన్ ఇస్ సమీ. Okay. సో దట్స్ ద వే ఐ మెట్ హిమ్. కంప్లీట్ స్ట్రేంజర్. ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. బట్ అక్కడ కలిసినాక వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో కలిసి చేసాము. దెన్ పాప్కార్న్లో కూడా అప్పుడు నేను కాలేజ్ నుంచి అవుతుండే. హీ వాజ్ ఇంటర్నింగ్ ఇన్ ద పాప్కార్న్ కంపెనీ అండ్ మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ వీ హ్యావ్ డన్ ఇట్ టుగెదర్. అండ్ ఇనిషియల్లీ ఐ వాజ్ అ మెంటర్ టు హిమ్, బట్ లేటర్ మెంటర్ కంటే ఎక్కువ వి బికేమ్ ఫ్రెండ్స్. In the network marketing company, I was a mentor to him. But later, chala strong friendship develop ayindi. And when I was starting this company, he was not in my outlook of people I want as a co-founder. But I always had this sense of belief that ee person lo chala immense potential undi. Can he bring money to can he bring investment to the table? The answer was a clear no for me. Can he bring experience to the table? The answer was a clear no to him. But it was this thing that he has this ability to constantly change, constantly update himself. Adapt to change? Yeah. Great. అయినా ఎంత ఫాస్ట్గా లెర్న్ చేశాడు అంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్ విత్ హిమ్. Great. And I had that sense of belief because I've seen him, it's been some 8 years now since I know him, and first 3-4 years నాకు అర్థమైంది that he has that potential to change. And నాకు కావాల్సిన co-founder ఎలా ఉండే అంటే నేను ఏం చేస్తున్న తర్వాత నాకు తెలియదు. ఈ బిజినెస్లో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. అండ్ బిజినెస్కి మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అయితే కావాలో అడాప్టివ్నెస్. Great. నేను స్టార్టింగ్లో చెప్తుండే ఐ వాజ్ నాట్ ఎ డిసిప్లిన్ పర్సన్, ఐఎమ్ స్టిల్ నాట్ ఎ డిసిప్లిన్ పర్సన్ అని. బట్ దట్స్ నాట్ ద కేస్ విత్ సమీ. No. Because of the adaptiveness that he has, and that's the skill that's the biggest skill that any entrepreneur can have. And అదే స్కిల్ సమీకి ఉంది. అక్కడ అయినా నేర్చుకున్నంత, అయినా చేంజ్ అయినంత నాకు తెలిసి ఇఫ్ యూ ఇంటరాక్ట్ విత్ ఎనీ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరంకి ఒకసారి మళ్ళీ మారిపోయిన మనిషి అనే ఫీడ్బ్యాక్ వస్తుంది. సో దట్ థింగ్ ఇస్ ప్రెసెంట్ విత్ హిమ్. Right. And in a simple way, roles division lo, if I have to just tell the task something, tech, HR, these things he handles. Finance, marketing I handle. Operations, as I was mentioning, Gaurav Mishra a person joined. He was the KFC's ex-chief operating officer. He has joined the company. He is taking off operations in a very beautiful way. Right. So, simple roles wise ఇది. బట్ ది యాక్చువల్ ఎసెన్స్ ఆఫ్ ది కంపెనీలో ఎలా ఫంక్షన్ అవుతుందని చూస్తే ఇట్స్ సంథింగ్ లైక్ మీ అండ్ సమీ డిస్కస్, వి డిసైడ్ ఆన్ సంథింగ్ అండ్ సమీ కంప్లీట్లీ టేక్స్ కేర్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్. Right. అండ్ ఒక బిజినెస్లో ఆలోచించడం పెద్ద గొప్ప కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ రైట్ వేలో చేయడం దట్స్ ది బిగ్గెస్ట్ థింగ్. Right. అండ్ సమీ హ్యాస్ దట్ ఫైర్ అండ్ ఆ కేబిలిటీ లేకపోయినా తెచ్చుకొని మరి చేసేస్తాడు. Right. And that is important. Yeah. Right. And one thing I missed telling was, I've been a very lucky kid. నాకు చాలా మంచి అప్బ్రింగింగ్ జరిగింది. నాకు కంటిన్యూస్గా లైఫ్లో ఐ బీన్ మేడ్ ఫీల్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్. 8th క్లాస్లోనే స్టడీస్ గురించి సీరియస్ అయిపోవడం, స్కూల్లో టాపర్ అయిపోవడం వల్ల ఎప్పుడు ఐ వాజ్ ఇన్ అ స్పెషల్ జోన్ ఓన్లీ. దాట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే నేను ఏం చేసినా ఇట్స్ సంథింగ్ లైక్ మనం లైఫ్లో ఏం చేస్తామో నీకు తెలుసు, కాన్షియస్గా నువ్వు ఆలోచిస్తే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగలుగుతావు అని తెలుసు నీకు. బట్ సబ్ కాన్షియస్గా నువ్వు ఫీల్ అవుతున్నావో అది నువ్వు చేయగలుగుతావు. Right. అండ్ సబ్ కాన్షియస్లీ ఐ వాజ్ అ వెరీ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ బికాస్ ఆఫ్ సెవరల్ అచీవ్మెంట్స్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్. Right. But the specialty of Sammy is, although he didn't have many achievements, he has that confidence on himself. Right. Self-confidence. Very high on self-confidence. Very high on self-confidence. ఇక్కడ
హీ కెన్ కిల్ అ పర్సన్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ టైప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ పర్సన్కి ఉంది. రైట్, ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫౌండర్స్. కొంచెం క్రేజీనెస్, చాలా కాన్ఫిడెన్స్. అండ్ వీ బోత్ ఆర్ వెరీ వెరీ క్రేజీ పీపుల్. అదే. అక్కడ నార్మల్గా ఇట్స్ సంథింగ్ లైక్ ఆన్ అ డైలీ బేసిస్ సంథింగ్ గోస్ నార్మలీ ఇన్ ద బిజినెస్, ప్రతి అలానే జరుగుతుందంటే వి గెట్ బోర్డ్. అక్కడ ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాదు, ఏం చేయబుద్ది కాదు, మొత్తం పెంటలు అయిపోతున్నాయి అంటే అప్పుడే ఆఫీస్కి వెళ్ళి అక్కడ దట్స్ ద కిక్ దట్ వి గెట్. రైట్. నౌ సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మై ఫస్ట్ స్టేట్మెంట్, అన్ఆర్గనైజ్డ్ మార్కెట్లో వచ్చి ఆర్గనైజ్ చేసి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసి ఒక మార్కెట్లో ఒక కస్టమర్కి ఉన్న పర్సెప్షన్ బ్రేక్ చేసి ఒక కొత్త పర్సెప్షన్ క్రియేట్ చేసి మార్కెట్ క్రియేట్ చేసుకొని ఇలాగా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ కానీ చాలా మంది చేయాలి, ఎందుకంటే ఇండియాలో అన్ఎక్స్ప్లోర్డ్ మార్కెట్స్ అనేవి చాలా హ్యూజ్ ఉన్నాయి. రైట్ రైట్. ఎవరైనా ఒక కొత్త మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు అండ్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ అంటే వాళ్ళకి ఏం స్టేషన్ ఇస్తావు సాకేష్? సింపుల్ థింగ్, నీకు ఏమైనా వచ్చినా రాకపోయినా కన్సిడర్ యువర్ సెల్ఫ్ టు బి జీరో. అండ్ కస్టమర్ ఏం చెప్తున్నారో దాన్ని బట్టి నీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ నీ సప్లై చైన్ కానీ బిల్డ్ అవ్వాలి. ఇట్ షుడ్ బి B2B కస్టమర్ అవ్వచ్చు, రీటైల్ కస్టమర్ అవ్వచ్చు, బట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ని అర్థం చేసుకొని కస్టమర్కి ఏం కావాలో అది సెన్స్ చేస్తూ నీ బిజినెస్ని బిల్డ్ చేసుకోవడం అనేటిదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను చాలా స్టార్టప్స్ని చూసాను. రీసెంట్ టైమ్స్ ఆ మెటా స్టార్టప్ వాళ్ళు దే హ్యావ్ స్పెండ్ 65 crores, 10 co-founders వాళ్ళ ఎంటైర్ లైఫ్ టర్మ్ ఎర్నింగ్ లోన్స్ తీసుకొని ప్రోడక్ట్ డెవలప్ చేశారు. బట్ వాళ్ళు మార్కెట్లో దే స్టిల్ నాట్ ఏబుల్ టు లాంచ్ ఇట్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దస్ ఆర్ స్టార్టప్స్ ఆల్సో. అండ్ దే స్టార్టప్స్ విచ్ డెంట్ స్టార్ట్ విత్ ఎనీథింగ్. జస్ట్ కన్సిడర్ మై కేస్. నాకు నాటుకోడి తెలుసా? అరే నాకు చికెన్కి మటన్కి తేడా తెలియదు, నేను నాటుకోడి బిజినెస్ చేయడం ఏంది? రైట్. నాకు నాటుకోడి ఫార్మింగ్ తెలియదు, ఏం ఐ డోంట్ నో ABCD. బట్ ది రీజన్ ఐమ్ ఏబుల్ టు డూ ఇస్ కస్టమర్ చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. రైట్. అండ్ ఎప్పుడైతే జీరోలో నీకు ఆల్రెడీ ఒకటి తెలిసింది అనుకో, ఇట్ సంథింగ్ లైక్ ఈ బాటిల్ ఉంది, నేను ఆల్రెడీ వాటర్ ఫిల్ అయ్యి ఉంటే దీనికి ఇంకేం నింపలేము. ఖాళీ ఉన్నప్పుడే నింపగలుగుతాము. నేను మొత్తం ఖాళీ ఉండే, కస్టమర్ చెప్పింది విన్నాను, బాటిల్ ఫిల్ అయింది, అవ్వగలిగినాం. రైట్. అంతే. దట్స్ ఫెంటాస్టిక్. I want to get you back. Maybe once I think you're expanding Chennai loki, Bangalore loki expand చేస్తున్నావు, you're getting into franchise model. Maybe another ఇంకొక 7 months 8 months down line లో అప్పుడు expansion distribution problems తో will come back and we'll have another conversation. Yeah, sure. What else do you want to discuss next time when you come here? So I think we have covered some beautiful topics today, and the questions that you had for me, they were really good. And I think అయితే కావాలో వినడానికి నా నుంచి యూ బాట్ దట్ అవుట్ ఆఫ్ మీ. అండ్ ఇన్ ద నెక్స్ట్ కాన్వర్సేషన్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ మోర్ అబౌట్ ది జర్నీ అండ్ ఆంటర్ప్రినర్ ఫేసెస్, ది హార్డ్షిప్స్. Right. ఎలా అయితే పడతాడో ఆ పడినప్పుడు లేవాలా, పడుకొని కొన్ని రోజులు ఉండడం బెటరా, దోస్ పాయింట్స్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్. అండ్ ది అదర్ థింగ్ ఇస్ the problem that we briefly discussed about the unorganized market ni organized cheyadamlo, the beauty of it, and danlo is it worth doing it, or daniki what are the things that it's need. These things we can, I think we can go on and on speaking about it. Absolutely. మనీ నడుస్తుంటే ఇంకో 2 గంటలు వస్తుంది ఈజీగా, నాకు అర్థమైంది. బట్ వీఆర్ కటింగ్ ఇట్ షార్ట్ బికాస్ వి విల్ డు అనదర్ ఎపిసోడ్. థ్యాంక్స్ అగేస్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్స్, మై ప్లెజర్. నీ బ్రెయిన్ మొత్తం ఓపెన్ చేసి పెట్టినందుకు. అండ్ నాకు జెన్యూన్ గా ఇంట్రెస్ట్, ఎందుకంటే ఐ థింక్ 2019లో దర్ వాజ్ ఒక కస్టమర్ మా దగ్గరికి వచ్చి సేమ్ ఇదే స్టోరీ చెప్పారు. బట్ ఆయన ఒక పోర్క్ ఫార్మర్ సౌత్ ఆఫ్రికాలో. ఓకే, ఆయన సౌత్ ఆఫ్రికాలో పోర్క్ ఫార్మర్. ఇండియాలో ఇలాగా వెరీ బొటిక్ స్టోర్ ఏసీ పెట్టి ఇది లాంచ్ చేద్దామండి. మేము మార్కెట్ రీసెర్చ్ చేసి ఆయనకి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి ఇక్కడ ఇది వయబుల్ కాదు, ఈ బిజినెస్ ఇక్కడ ఇండియాలో వర్కౌట్ అవ్వదు అని చెప్పి మళ్ళీ సౌత్ ఆఫ్రికా పారిపోయాడు ఆయన. రైట్. సో అలాంటి ఇండస్ట్రీ కూడా కాదు, అలాంటి ఇండస్ట్రీలో ఒక నీష్ మార్కెట్ పట్టుకొని massively scaling fast, massively growing company, and I'm happy to share this space with you. Sure, we'll come back. It's my pleasure also to share space with you. And I think I have learned a lot from you also in this span of interaction. Chala ante
there are many things that I can learn from you also. It's a complete journey that we need to go through. Thank you on that. Let's a break. Let's wrap. Yeah.